మైనారిటీ యొక్క మధ్య వ్యత్యాసం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఊరిలో ఉన్నప్పుడు వాళ్ళు మండలంలో ఉన్నారు, మనం మండలంలోకి వచ్చినాక వాళ్ళ జిల్లా కేంద్రంలోకి వచ్చారు, మనం జిల్లా కేంద్రంలోకి వచ్చినాక వాళ్ళ రాష్ట్ర కేంద్రంలోకి వచ్చారు, మన రాష్ట్ర కేంద్రంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశ రాజధానిలో ఉండి తిష్టవేసి అధికారాన్ని సర్వసంపద మొత్తం కూడా కొల్లగొట్టుకొని అక్కడ తిష్టవేసి ఉన్నారు. మనం దేశ రాజధానిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ దేశాన్ని వదిలేసి అమెరికా లాంటి దగ్గర, యూకే లాంటి దగ్గర గ్రీన్ కార్డు ఓటర్లో ఉండేసి అక్కడ స్థిరపరిచి వాళ్ళు అక్కడ ఆ దేశ పౌరసత్వాలు తీసుకొని అక్కడ ఉన్న కండిషన్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మనము ఇంకా ఇంచుమించు 2-3 తరాల వెనక ఉన్న విషయాన్ని కూడా మనందరం కూడా స్పష్టంగా మన మైండ్ లో ఉంచుకొని మన పోరాటాన్ని గమ్యాన్ని ముందు ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి పట్ల ఉంది. కాబట్టి ఇవి అన్ని విషయాలు ఎందుకు చర్చిస్తున్నామంటే ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలో ఒకప్పుడు ఉస్మానియా లాంటి, కాకతీయ లాంటి కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఆ విశ్వవిద్యాలయాలు ఉన్నప్పుడు అందరూ కూడా ఈ రోజు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అగ్రవర్ణాలు కూడా వచ్చి చదువుకునే కండిషన్కి వచ్చింది. కానీ ఇవాళ వచ్చేసరికి ప్రైవేట్ యూనివర్సిటీలతో పోలితో కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీల కంటే ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలు ఇంచుమించు 17-18 ఉంటే ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు దానికి రెట్టింపుగా 30 దాకా ఉన్నాయి. కాబట్టి ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలో వాళ్ళకి కావాల్సిన మన 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ 1000 కోట్లు ప్రకటించినా కానీ ఇంత డెవలప్మెంట్ ఫండ్ కూడా ₹1 కూడా కేటాయించలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ 1000 కోట్లు ప్రకటించినా కానీ ఇంత మాత్రం కూడా అమలు గారి కండిషన్స్ లేదు. గతంలో 1300 పైచలకు ప్రొఫెసర్లు ఉండే ఇవాళ 350 దాకా ప్రొఫెసర్లు వచ్చారు. ఇవాళ విద్యార్థులు పెరుగుతున్నారు కానీ ప్రొఫెసర్లు మాత్రం తగ్గుతున్న కండిషన్స్ ఉన్నాయి. గతంలో బిల్డింగ్ అద్భుతంగా ఉండే ఏఎస్టీ లాంటి, బిఎస్టీ లాంటి బిల్డింగ్స్ ఉండే ఇవాళన్నిటి కూడా నీలమట్టం చేసిన కండిషన్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి రోజు రోజుకి ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ మొత్తం కూడా బలోపేతం చేస్తున్న వాళ్ళు ఇవాళ ఎవరికి కొమ్ము వేస్తున్నారనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా మన ఇంట్లో కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన సమాజానికి ప్రతిరోజు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ మనల్ని మోసం చేస్తే ఏం కాదు, కానీ ఇవాళ మన భవిష్యత్ తరాలు కావచ్చు, మన తల్లిదండ్రులను మోసం చేస్తే, మన తాతలను మోసం చేస్తే, మనల్ని మోసం చేస్తుంటే ఇవాళ భవిష్యత్ తరాలను కూడా మోసం చేస్తున్న కండిషన్స్ కి ఇవాళ రాజకీయ పరిధి ఉన్నటువంటి అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇవాళ మనం గమనించాలి. కాబట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ విద్యారంగం కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ విద్యను దూరం చేసే కుట్రలో భాగంగా ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం కూడా డీమ్డ్ యూనివర్సిటీల పేరు మీద, అవసరం ఉన్న డీమ్డ్ యూనివర్సిటీల పేరు మీద తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో, కొద్ది కులాల చేతుల్లో విద్యా వ్యవస్థను తీసుకొచ్చి అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ వాళ్ళు సిఎస్సి పేరు మీద 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయలు ఇవాళ దోచుకుంటున్నారు. ఇవాళ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ అయినా కనీసము ఇవాళ ఒక పుస్తకం కొనుక్కునే, పెన్ను కొనుక్కునే, కనీసం షూ కొనుక్కునే బెల్ట్ కండిషన్ లేని కండిషన్ లో ఇవాళ విద్యను తారా స్థాయిలో విద్య అనేది పూర్తిగా హక్కుగా ఇవ్వాలి, కానీ దీన్ని అట్లా ఇవ్వకుండా కొనుక్కునే స్థాయికి ఇవాళ విద్య అమ్ముడు మోకునే స్థాయికి ఇవాళ రాజకీయ నాయకులు అగ్రవర్ణాలను కూడా చేస్తున్న కుట్రని మనం పసిగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని ఎత్తులు చేసినా, ఎన్ని చిత్తులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తప్పనిసరిగా ఓయూ విద్యార్థులుగా తెలంగాణ సమాజంగా తప్పనిసరిగా వాటిని తిప్పుకొడుతున్న విషయాన్ని కూడా మనసులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీలో కావచ్చు, ఇంకా మీరు ఎన్ని వ్యవహార ఎత్తుగడలు చేసినా కూడా దాంట్లో సగభాగం మాదే అనే విషయాన్ని కూడా, మెజారిటీతో భాగం మాదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి మొత్తం కూడా మీరు మా యొక్క శ్రమను దోచుకున్నారు కాబట్టి, మా వ్యవస్థను దోచుకున్నారు, మా సంపదను దోచుకున్నారు, మా భూములు దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు. కాబట్టి ఈ సమాజానికి మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉన్నారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతూ తప్పనిసరిగా ఏది ఉన్నా ఈ దేశ సంపదలో 99% ఇది మాది, ఇది మా హక్కు, ఇది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్ మిత్రుడు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు మిత్రులు. అదేవిధంగా ఈ యొక్క రౌండ్ సమావేశానికి ప్రొఫెసర్ పునః స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు అధ్యక్షుడు సోమశేఖర్ గారు మాట్లాడుతున్నారు. మిత్రులారా దయచేసి అర్థం చేసుకుని మన 10 స్పీకర్లు ఉన్నారు. ఇంకా మన ఆఖరి అందరూ కూడా మనం రోజు స్టార్ట్ చేసినాం. సూటిగా స్పష్టంగా 2-3 నిమిషాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనాన్ని కోరుతా ఉన్నాం.
అదేవిధంగా అంశ వ్యవస్థ అధ్యక్షులు ఆల్ బాల జేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ అన్న మండల భాస్కరన్న కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. అన్న స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు సోమశేఖర్ గారు అన్న. ఏం చేస్తాం మనం అంటున్నాం. తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల విద్యార్థి సంఘాలతో ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లను అమలు చేయాలని, అదేవిధంగా లేని ఎడల ప్రైవేట్ యూనివర్సిటీల రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న సంజీవ్ నాయక్ అన్న, మందాల భాస్కర్ అన్న, నాగేశ్వరరావు సార్, సుమంత్, అశోక్ నాయక్ అందరికీ కూడా వివిధ విద్యార్థి ప్రజా సంఘాల నాయకులకు ఎంఎస్ఎఫ్ జాతీయ కమిటీ పక్షాన నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీల పేరుతో ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాల బిడ్డలకు ఉన్నత విద్యను దూరం చేయాలనే కుట్రలో భాగంగా విచ్చలవిడిగా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చినటువంటి పాలకులు ఇంకా మరింతగా ఆ యూనివర్సిటీల సంఖ్యను పెంచాలని చెప్పి చేస్తున్నటువంటి కుట్రల పైన రిజర్వేషన్లు అమలు చేయాలని మనం తీసుకున్నటువంటి పోరాటము చాలా న్యాయబద్ధమైన, మన వర్గాలకు ఉపయోగకరమైనటువంటి అంశమని ఈ యొక్క ఉద్యమంలో పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రాథమిక విద్య నుండి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు ఇవాళ పాఠశాలలకు ఆల్టర్నేట్ గా ప్రైవేటు పాఠశాలలకు అనుమతినిచ్చారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా మూతపడిపోయాయి. ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వస్తే ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఆల్టర్నేట్ గా ప్రైవేటు జూనియర్ కాలేజీలకు విచ్చలవిడి అనుమతులు ఇచ్చారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి ఇవాళ ప్రభుత్వ విద్య మొత్తం వాళ్ళ కొడుకు చదువుతలేరు, వాళ్ళ తమ్ముడు కొడుకు చదువుతలేరు, వాళ్ళ బిడ్డలు కూడా చదువుతలేరు. అందరు అమెరికాలో, యుఎస్ లో, లండన్ లో చదువుతారు. ఈరోజు చదివేది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే. నిజంగా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఇంజనీరింగ్ చేయాలంటే ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలో దాదాపుగా 3.5 లక్షలు 10 లక్షల డొనేషన్ కట్టాలి. అన్ని వేల డబ్బులు ఇక్కడ నుంచి తెస్తాం. మనం వ్యవసాయం చేసేది 1-2 ఎకరాలు వ్యవసాయం చేసి పొద్దు నుంచి సాయంత్రం కూలి చేస్తే ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు చదువుకోక చాలా మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంటర్మీడియట్ చదవాలన్నా కూడా ₹1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఎంత ఘోరంగా మనల్ని అణిచివేస్తారు. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రను మనం అందరము కొట్టాలంటే మరొక ఉద్యమానికి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలిపిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలో ఈరోజు ఎమ్మెల్యే వాళ్ళే అవుతారు, ఎంపీలు వాళ్ళే అవుతారు, సీఎంలు వాళ్ళే అవుతారు, ఎడ్యుకేషన్ కూడా వాళ్ళదే ఉంటది, అన్ని వాళ్ళది. మనము ఓన్లీ నామమాత్రకు వాళ్ళు ఓటేయాలి, వాళ్ళకి జయగొట్టాలి. ఈరోజు యూనివర్సిటీ ఎవరిది? అనురాగ్ యూనివర్సిటీ ఎవరు? పల్లా రాజేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈరోజు మల్లారెడ్డి ఎవరు? మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, ఆయనకు 1000 కోట్లు. ఆ డబ్బులు ఎవరు ఎక్కడే? అంతా మన ఎస్ఎస్టీ బీసీ డబ్బులే. నిజంగా ఈరోజు విద్యకు దూరం చేస్తున్నారు. కాబట్టి మన అందరం మిత్రులు దయచేసి మీరు ఆలోచించాలి. మేధావులుగా ప్రజా సంఘాలు అందరూ ఆలోచించాలి. ఈ విషయంలో మనము ఒకవేళ వెనకాడుగు వేస్తే మన తరానికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు మాత్రమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే రాబోయే రోజులలో
మా విద్యార్థుల నుంచి మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు రిజర్వేషన్ అమలు చేయకపోతే ఆ యూనివర్సిటీని రద్దు చేయండి, లేకపోతే రిజర్వేషన్ అమలు చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఈరోజు మోడీ ప్రభుత్వం కావచ్చు, మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులలో ఇంకా కొన్ని యూనివర్సిటీలకు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకోవాలి. లేదు పక్షంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని కూడా ముట్టడియడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలంగాణ యువత విద్యార్థుల గురించి హెచ్చరిస్తున్నాం. నిజంగా కొన్ని విషయాలలో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది 80% ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ప్రజా సంఘ నాయకులు ఉన్నారు. నిజంగా ఈ విద్య మీద ఎందుకు ఫోకస్ పెట్టలే? మనం ఎంతసేపు రేడియోలతో రాజకీయం వైపు వెళ్తున్నాం, కానీ ఈరోజు విద్య చదువుకుంటే ఈ దేశానికి నడపగలే శక్తి ఉంటుంది విద్యార్థులకు. మొన్న చూసారు ఢిల్లీలో ఒక నీట్ పేపర్ లీక్ అయితే ఎంత ఘోరంగా, ఎంత దేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు వాళ్ళకంటే అదే పోయి ధర్నా చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థి పోరాటం ఆగలేదు. అదేవిధంగా మనం కూడా తెలంగాణ రాష్ట్రానికే సాధించిన వాళ్ళం. ఈరోజు విద్యా వ్యవస్థను ప్రైవేట్ యూనివర్సిటీల మీద యుద్ధం చేస్తే కంపల్సరీ ఇది సాధించుకుంటామని తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా రేపు 13వ తారీఖు జరిగే జలవిహార్ ప్రోగ్రామ్ కి మీరు అందరూ వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శరత్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నిరుద్యోగ చేసి నుంచి మస్మ గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కొడతాము. దయచేసి అందరూ కూడా టైం పాటించండి. మాట్లాడుతున్నారు అందరు కాంగ్రెస్ మనం లేట్ స్టార్ట్ చేసినాం. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ వారికి, అలాగే ఇక్కడ హాజరైనటువంటి వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరికీ, మా నిరుద్యోగులకి, అలాగే స్కాలర్స్కి, మా నాగేశ్వరరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలలో నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఎక్కువ శాతం మంది చదువుతున్నారా అంటే లేదనే చెప్పొచ్చు. మనం అందరం గేటు బయట కొట్లాడతాము, రిజర్వేషన్లు, రియంబర్స్మెంట్లు అని గేటు బయట మనం కొట్లాడతాము, బౌన్సర్లతో మనం తన్నులు తింటాము. లోపల మాత్రం టేబుల్ పైన చేతులు పెట్టి మంచిగా క్యాష్ పెట్టి కోట్లకు కోట్లు, లక్షలకు లక్షలు పెట్టి వాళ్ళ సీట్లు కొనుక్కుంటారు. అంటే వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ ప్లేస్మెంట్ల కోసం మనం కొట్లాడాలి, మనం తన్నులు తినాలి, మనం కేసులు వేయించుకోవాలి. కానీ అల్టిమేట్ గా ప్లేస్మెంట్లు, మంచి మంచి ప్లేస్మెంట్లు మాత్రం వాళ్ళకు వస్తాయి. మరి ఇక్కడ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ మొత్తం ఎవరివి అంటే ఇప్పుడున్న అగ్ర నాయకులవే, అగ్ర రాజకీయ నాయకులవే. మల్లారెడ్డి గారు చాలా చెప్తారన్నట్టు, నేను మంచి మంచి ఇంజనీర్లను తయారు చేసిన, డాక్టర్లను తయారు చేసిన. హైట్ సరిపోవట్లేదా? ఓకే, తయారు చేసిన అంటే తయారు చేసిన ఇంజనీర్లు ఎన్ని కూలిపోయే బిల్డింగ్లు కడుతున్నారో మీకు తెలుసా? డాక్టర్లు అసలు కిడ్నీకి చేసే ఆపరేషన్ గుండెకి చేస్తున్నారు. అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో చదివిన విద్యార్థుల పరిస్థితి అట్లా ఉంది. చాలా మంది ఇక ప్లేస్మెంట్లు ఎక్కడో తీసుకొని అసలు వాళ్ళ కథ వేరే ఉంది. అంటే డబ్బు ఉంటే విద్యను కొనుక్కోవచ్చు అనే విషయం ఈ ప్రైవేట్ యూనివర్సిటీల ద్వారా తెలుస్తుంది మనకి. మరి నిజంగా గుండె మీద చేసుకొని చెప్పాలి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అలాగే మల్లారెడ్డి గారు, మీరు ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకి, నిరుపేద బిడ్డలకి ఫ్రీ సీట్లు ఇచ్చిర్రు? ఫ్రీ సీట్లు ఒక్కరికన్నా ఇచ్చిర్రా? నేను ఏ సభలో కూడా వినలేదు. ఎంతసేపటికి డాక్టర్లని, ఇంజనీర్లను తయారు చేసిన అని చెప్తారు తప్ప ఫ్రీ సీట్ ఇచ్చి చదివించిన అని ఒక్క విద్యార్థి పేరన్నా చెప్పుకోగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీట్లు ఇస్తే మేము ఇన్ని రోజులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలలో మేము ఎందుకు చదువుతాం? మేము కాకపోతే మా చెల్లెళ్ళైనా చదవాలి కదా. అరకొరగా అసలు సౌకర్యాలే లేని గవర్నమెంట్ బడులలో చదువుకొని యూనివర్సిటీలో ఎప్పుడు సీట్ వస్తుందా, పీజీ ఎప్పుడో అయిపోతుంది, కానీ పిహెచ్డి సీట్లు మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత కొట్టుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ నేనే. అంటే ఇక్కడ ఉస్మానియాలో కానీ ఇతరత్ర యూనివర్సిటీలలో, గవర్నమెంట్ యూనివర్సిటీలలో
వెంటనే పిహెచ్డి అడ్మిషన్స్ జరగవు, ఎక్కడ కూడా జరగవు. ప్రైవేట్ యూనివర్సిటీలలో అయితే 6 నెలలకు ఒకసారి అడ్మిషన్లు తీసుకుంటారు, అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీలని బాగుపరచాల్సి వస్తే ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది, హాస్టల్ వసతులు కల్పించాల్సి వస్తుంది, మొన్న చెప్పినట్టు ఉస్మానియాకి 1000 కోట్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అదే ప్రైవేట్ యూనివర్సిటీ అయితే 2000 కోట్లు రిటర్న్ వీళ్ళకే వస్తాయి కదా. మన ఫీజులతోటి మనం భూములమ్మి, బంగారం కూదబెట్టి, పుస్తల తాళ్లు కూదబెట్టి, ఇవన్నీ పెట్టేసి మనమే రిటర్న్ కడతాం కాబట్టి 1000కు 1000, కోట్లకు కోట్లు గవర్నమెంట్ కి సొమ్ము వస్తుంది కాబట్టి, లంచాలు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీలను బాగు చెయ్యరు. గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినా బాగుపరచరు. అందుకే విద్యా వ్యవస్థ ఇట్లా ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీల మీద ఉన్నంత శ్రద్ధ గవర్నమెంట్ యూనివర్సిటీస్ పైన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌకర్యాలే కరువైనాయి అంటే ఇంకా రిజర్వేషన్ల జోలిపోయినాం మనం. నిజం, ఇప్పటికీ మేము గేట్ల బయట మేము కొట్లాడుతున్నాం, లోపల మాత్రం జరిగే అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రాజకీయం, రికమెండేషన్లు లేక, డబ్బులు లేక బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు గేట్ల బయట ఓన్లీ సర్టిఫికెట్లు, మెరిట్ లో ఉన్నా సరే, టాప్ 10 లో ఉన్నా సరే సర్టిఫికెట్లు పట్టుకొని, ర్యాంక్ 1 ఉన్నా సరే పట్టుకొని నిలబడుతున్నారు. డబ్బున్నోందే రాజ్యం, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఒకటి పవర్, ఇవి ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ ఇంత అన్యాయం జరుగుతున్నా ఎవరు ప్రశ్నించట్లే. కాబట్టి ఒకటే చెప్తున్నాము, మీరు ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకి రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒకవేళ చెయ్యకపోతే మాత్రం తెలంగాణలో మీ యూనివర్సిటీలను రద్దు చేపిస్తాం. ఇది హెచ్చరికనే. మా యూనివర్సిటీలను, గవర్నమెంట్ యూనివర్సిటీలను బాగు చేయించుకుంటాం, మీ ప్రైవేట్ యూనివర్సిటీలని అడ్రస్ లేకుండా చేస్తాం. అసలు యూనివర్సిటీలే లేని మీ ప్రైవేట్ కాలేజెస్ గాని, మీ యూనివర్సిటీలు గాని మాకెందుకు? రిజర్వేషన్లు లేని యూనివర్సిటీలు మాకెందుకు? మాకు విద్యను అందించలేని మీ యూనివర్సిటీలు మాకొద్దు. కాబట్టి నిరుద్యోగులుగా చెప్తున్నాం, రాబోయే భవిష్యత్ తరాల భవిష్యత్తుకు ఈ మా నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం అందరికి రిజర్వేషన్లు కల్పించాలనే చెప్పింది. మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో రాజ్యాంగం వర్తించదు, గవర్నమెంట్ యూనివర్సిటీలలో మాత్రమే వర్తిస్తుందని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా చెప్పలేదు. మీరు కొత్తగా ఇప్పుడు సిస్టమ్ ని మార్చక్కర్లేదు. రాజకీయ నాయకులు మీకు పరిపాలన మేము అవకాశం కల్పించింది మా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకి న్యాయం చేస్తారని. కానీ ఒక వర్గానికే మీరు న్యాయం చేసి మిగతా వర్గాలను మీరు అనగదొక్కే ప్రయత్నాలు చేస్తే మాత్రం అధిక మొత్తంలో ఉన్నది మేమే, మిమ్మల్ని నెక్స్ట్ ఎన్నుకునేది మేమే. అసలు మీరు ఎక్కడ ఉంటారో కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మా రిజర్వేషన్లు మాకు వర్తింపజేయాలి. మా యూనివర్సిటీలలో మాకు రిజర్వేషన్లు ఎట్లా కల్పిస్తున్నారో గవర్నమెంట్లలో, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి నేను నిరుద్యోగులందరి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాను. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు విప్లవ్ గారు, వినయ్ విప్లవ్ టిఎస్పీ నుంచి 1 నిమిషం మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా అందరూ బయట ఇంకా వేరే ప్రెస్ వెళ్ళాలని వెయిట్ చేస్తా ఉన్నారు. మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం. దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చేసిన విద్యార్థి సంఘాల నాయకులకి మరియు ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో చూసుకుంటే ఈ రోజు మనం చర్చించుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజు ఉన్న 3 పార్టీల నాయకులు కానీ 4 పార్టీల నాయకులు వాళ్ళంతా ఎజెండా ఒకటే. డబ్బు వాళ్ళ దగ్గర ఉండాలి, బిజినెస్ వాళ్ళ చేతిలో ఉండాలి, రాజకీయ పవర్ వాళ్ళ చేతిలో ఉండాలి. ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇంత విచ్చలవిడిగా రాష్ట్రంలో కానీ దేశంలో ఈ విధంగా విద్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దూరం చేస్తున్నారంటే దానికి కారణం ఎక్కడ ఉంటుంది అంటే, ఈ రోజు యూనివర్సిటీలు మల్లారెడ్డి కానీ అనురాగ్ కానీ సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళు పెద్ద కోట్లు పరిగెలెత్తి ఈ రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న విషయం రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ మోడీ కానీ తెలీదా? ఇక్కడ చూసుకుంటేనేమో రాష్ట్రంలో మల్లారెడ్డి గారు ఇక్కడ ఉంటారు, మళ్ళీ అక్కడ బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడ ఎవరి దగ్గర ఫాల్ట్ ఉంది? మన దగ్గర ఉంది. మనం ఈ రోజు ప్రశ్నిస్తాం, మాట్లాడతాం, కానీ మనం ఉద్యమం చేయాలి ఈ రోజు. ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీలు ఇంత విచ్చలవిడి రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి, ప్రతి ఒక్క హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటే కనుక వాళ్ళు ఎందుకు భయపడరు? ఈ రోజు నేను ప్రైవేట్ యూనివర్సిటీలకు ఒక్కటే కోరుతున్నాను,
మీరు గనుక మా బహుజన బిడ్డల్ని విద్యను దూరం చేసే ప్రక్రియ ఏదైతుందో దాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ రోజు ఉస్మానియా వేదికగా నేను కోరుకుంటున్నాను. లేదంటే ఇప్పుడు ఏదైతే 13 తారీఖు అన్న పిలుపునిచ్చిండో ఆ పిలుపు మేరకు దాన్ని ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను ఏకం చేసి మరో జన్య ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా చేశామని ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు హెచ్చరిస్తున్నాను. ఈ రోజు మాకు ఉన్నటువంటి ఒకటే ఒక హక్కు ఏదైనా ఉంటే విద్యనే. విద్య ద్వారా మాత్రమే మేము సమాజంలో ఉన్నత స్థానానికి ఉన్నత విలువలకి మేము రాగలుగుతాం. అలాంటి విద్యను కనుక ఈ రోజు మీరు దూరం చేసే కుట్ర ఏదైతున్నదో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎవరైతే కబ్జాదారులాగా ఉన్నారో వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాను. ఈ రోజు మాకు విద్యను దూరం చేసే కనుక రేపు రానున్న రోజులలో మీరు ఏదైతే విద్యార్థులకు దూరం చేయాలనుకుంటూ దాన్ని మేము గద్దరించే విధంగా ఒక ఉద్యమం చేశామని ఈ రోజు నేను కోరుతున్నాను. ఈ రోజు ఒకటే అంటున్నానన్నా, మీరు రాజ్భవన్ కూడా ముట్టడి పెట్టండి. రాజ్భవన్ గవర్నర్ ఉన్నాడు, దేనికి ఉన్నాడు? ఈ రోజు గవర్నర్ రాష్ట్రంలో జరుగుతున్నాడు. ఇంత కుట్రను పసిగట్టే ఇంటెలిజెన్స్ ఆయన దగ్గర లేదా? రేపు రాను రోజులలో రాజ్భవన్ కూడా ముట్టడి పెట్టాలన్నా తప్పకుండా మన అందరం కలిసి పనిచేద్దాం. నేను కోరుకునేది ఒకటే, మన ఏ పార్టీలో ఉన్నా కానీ విద్య అనేది మన బహుజన బిడ్డలో ఉంటారు. రేపు వచ్చే తరాలకి విద్యను అందాలంటే మన అందరం ముక్కుముడిగా ఒకటే యూనిటీ పరంగా కొట్లాడితే మనం అనుకున్న హక్కులో మనం సాధించుకోగలుగుతామని ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఆల్ ఇండియా ఓబీసీ ఆర్గనైజేషన్ నేషనల్ సెక్రటరీ మహేష్ గారు రిసెస్ స్కాలర్ నిమిషం మాట్లాడుతుందా కూర్చోండి. పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కొండ శ్రీ గారికి, అదేవిధంగా విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు, స్కాలర్లకు అందరికీ జై భీమ్, జై పూలే, జై మండల్. ముఖ్యంగా భారత చరిత్రలో ఒక చాలా రిజర్వేషన్ సంబంధించి 3 సంఘటనలు చాలా ముఖ్యమైన ఆ దృష్టిలో యాజ్ ఎ స్కాలర్గా నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు గమనించింది. జూలై 26, 1902 సాహు మహారాజ్ ఫ్రెంచ్ దేశంలో ఇంగ్లీష్ విద్యను చదువుకొని భారతదేశంకి వచ్చిన తర్వాత తన సంస్థానంలో అణగారిన ప్రజలు ఎస్సీ బీసీల ఒక స్థితిగతులను చూసి బ్రాహ్మణ వ్యవస్థ వల్ల, మన ధర్మశాస్త్రం వల్ల వాళ్ళు కొన్ని 5000 సంవత్సరాలు విద్య లేక, జ్ఞానం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, చదువుకోవడానికి హాస్టల్ లేకపోవడం వల్ల ఆయన రాజ్యాన్ని తర్వాత జూలై 26, 1900 మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో బ్రాహ్మణికల్ వ్యవస్థకు వ్యతిరేకంగా రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. దాని తర్వాత రానున్న స్వతంత్ర భారతదేశంలో మళ్ళీ రాజ్యాంగంలో అణగారిన ప్రజలకు రిజర్వేషన్స్ కావాలని లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో కాన్ఫరెన్స్ లో 1930లో మొట్టమొదటిసారి అంబేద్కర్ మాట్లాడడం జరిగింది. దానికి గాంధీ గారు సెకండ్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు దాన్ని అపోజ్ చేశారు. తర్వాత భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత పూనా ప్యాక్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు, ఐఏఎస్లలో అన్ని రకాలలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రానున్న భారత స్వతంత్రాన్ని కొనసాగించాలని ఆర్టికల్స్ పెట్టి నడిపిస్తా ఉన్నారు. ఈ రోజు బీపీ మండల్ జయంతి సందర్భంగా, మండల్ దివస్ సందర్భంగా ఈ భారతదేశంలో అగ్రకులస్తులకి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద గీత గీశాడు బీపీ మండల్. 27% రిజర్వేషన్ తీసుకొచ్చి ఒక బీపీ మండల్ కమిషన్ వేసి దేశం మొత్తం తిరిగి అప్పటి వరకు బీసీలకి ఎలాంటి లెక్క లేదు, ఏమీ లేదు. బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి 1930లో ఒక లెక్క పట్టుకొని 50 ఏళ్ల వరకు అదే లెక్క పెట్టి ముత్తాతలకు లెక్క ఇచ్చి అదే రిజర్వేషన్ అదే అని ఇవ్వడం జరిగింది. అలా కాదని విపి సింగ్ నాయకత్వంలో మండల్ దేశం మొత్తం తిరిగి 3000 మంది 3000 కులాలను ఆయన గుర్తించి వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఒప్పుకోడు సీల్ పెట్టడం వల్ల 27% ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ ఈ భారతదేశంలో ఒక్కటి లేవు. నేను రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాస్తున్నాను, ఎక్కువ మాకు వస్తే ఇంగ్లీష్ పత్రాలు. రిజర్వేషన్ అంటే ప్రపంచ దేశంలో డెమోక్రసీ కంట్రీస్ చాలా ఉన్నాయి, 90 దేశాల పైన ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమంత్రి అమెరికాకి స్వతంత్రం వచ్చి 200 సంవత్సరాలు దాటింది. ఇప్పటి కూడా ఆ దేశంలో అఫర్మేటివ్ యాక్షన్స్ అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే తెల్ల జాతి నల్ల జాతులను ఓటుకొని చేస్తారు. ఇక్కడ కులంతో మనం ఎట్లా బాధపడతాం, వాళ్ళు కూడా తెల్లలో నల్లలో. అక్కడ నల్లోళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అన్ని రంగాల రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ ఎందుకు అంటే కింద వర్గాలకి 1000 సంవత్సరాల వాళ్ళకి బానిసత్వం ఉన్న వాళ్ళకి ఒక స్టెప్ పైకి తీసుకురావడానికి. మలేషియాలో ఉన్నాయి, బ్రెజిల్లో ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, అన్ని దేశాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సోషల్ మీడియా రిజర్వేషన్ హఠావో చూస్తున్నాం. రిజర్వేషన్స్ ఉన్న మెరిట్ పోతున్నట్టు అగ్రకులు వస్తుంది. మెరిట్ కి రిజర్వేషన్ సంబంధం లేదని అంబేద్కర్ సోషల్ జస్టిస్ థియరీ అద్భుతంగా చెప్పాడు. జాన్ రావల్స్ థియరీ ఆఫ్ ఈక్వాలిటీ చెప్పాడు. మెరిట్ కి సామాజిక న్యాయానికి సంబంధం లేదు. అనగాని ప్రజలకి కింది వర్గాలకి చదువు లేకపోవడం ఇవ్వడానికి రిజర్వేషన్స్.
క్వాలిటీ విద్య, క్వాలిటీ సౌకర్యాలు, అన్ని రకాల వాతావరణం కల్పిస్తే ఎవరైనా సరే ప్రపంచంలో అద్భుతాలు సృష్టిస్తాడు. ఏనాడో చెప్పాడు, అంబేద్కర్ చెప్పారు, పూలే చెప్పారు. సో చాలా మంది రిజర్వేషన్ తీసేయాలి, రిజర్వేషన్ వల్ల ఈ దేశంలో కోటాలు రావడంలో మెరిగిపోతుంది, అది తప్పు. మన జాతులు పైకి ఎదగడం, కొన్ని జాతులు ఓడగలవు. ఎందుకంటే బాధ్యంతరాన్ని బతికి జాతులు పక్కన సీటు కూర్చున్న వాడికే తెల్ల సెట్ వేసుకొని బంగారం వేసుకొని కాడు తిరగడం వాడు ఓడలేకపోతున్నాడు. సో ఇది మనం గమనించాలి. సో అందుకే మా ఆల్రెడీ ఓబీసీ తరఫున అద్భుతంగా మేము రీసెర్చ్ చేస్తున్నాం. శూద్ర లైబ్రరీ పెట్టి ప్రతి మందికి అందరు కూడా తెలవాలి, వారం వారం క్లాసెస్ పెడుతున్నాం. అన్ని రిజర్వేషన్స్ ఎందుకు రావాలని కూడా ప్రపంచం, ఈ దేశంలో కాకుండా ప్రపంచ దేశంలో రిజర్వేషన్స్ కూడా వచ్చి కంచాలే సార్ తోటి, కొండల సార్ లాగా కూడా మేము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా అదే ఎవరు అయ్యేదానికి కాదు, పార్లమెంట్ లో మనకున్న హక్కు, ఎవరైనా సరే ఈ దేశానికి ఏం కావాలో చట్టసభలో చట్టం తీసుకురావచ్చు. సో మనం అధికారంలో ఉంటే, మనోళ్ళు వచ్చి ఉంటే మన జాతులకు మంచి చేయొచ్చు. సో ముఖ్యంగా మన జాతులు చైతన్యం చేయాలి, చదవాలి, రాయాలి, తెలుసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న హక్కులు మనం సాధించగలం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు. బాబు జ్వరం వస్తున్నా కానీ మన కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి ఆయన యొక్క వాయిస్ ని ఇవ్వాలని చెప్పి వచ్చినందుకు మరొకసారి కూడా మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ ఓయి నాయకులు రవి నాయక్ గారికి, అదేవిధంగా ఏఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ కుమార్ గారికి మరొకసారి కూడా మీకు స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు ఉదయ్ కుమార్ గారు ఏఎస్ఎఫ్ నుంచి 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. ఆడ మీటింగ్ చూసుకొని వచ్చిన లేదు, ఆల్రెడీ అటెండెన్స్ వేసుకుని ఇక్కడ సభ అధ్యక్షులు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ గారికి, మరియు గౌరవ ప్రొఫెసర్స్, జాతీయ స్థాయి నాయకులు, పేరు చెప్పుకోలేనంత గొప్ప స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వేదిక మీద. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్స్ అనేటువంటిది చాలా గొప్ప అంశం. ఎందుకంటే ఈ దేశం అనేది మనుషుల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. అందరూ సమానం కావాలని ఒక ప్రాథమిక చికిత్స లాంటిది మాత్రమే రిజర్వేషన్ అనేది. రిజర్వేషన్ అనేది ఎవరి సొత్తు కాదు, మన శ్రమ రక్తం నుంచి ఉత్పత్తి చేసి కొన్ని వేల సంవత్సరాలుగా సమాజానికి దారదత్తం చేసే వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా ఇవాళ కొన్ని వర్గ ప్రజలు మాత్రమే మన శ్రమను, మన జ్ఞానాన్ని, మన ఆలోచన దృక్పథాన్ని వాడుకొని మనల్ని మానసిక బానిసలుగా చేసి ఇవాళ వాళ్ళు రాజ్యం వెళ్తున్న క్రమంలో మనం వాళ్ళకు బానిసలుగా ఊడిగం చేస్తా ఉండి రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇవాళ రిజర్వేషన్ యొక్క ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నాము అని అంటే మనం ఎంత వెనకబాటుతనంగా ఉన్నాము అనేటువంటిది అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలలో మనం చూస్తా ఉన్నాం, ప్రశ్నిస్తే జైలుకు, పర్మిషన్లు, హాల్లు, ఎటువంటి వైఖరి నడుస్తుందో మనందరికి కూడా తెలుసు. అంటే ఏ భావప్రజ్ఞ స్వేచ్ఛ కోసం అయితే సమాజం మాట్లాడుతుందో ఆ భావప్రజ్ఞ స్వేచ్ఛ నిరాకరణకు గురవుతున్నటువంటి సందర్భం యూనివర్సిటీ ఉంది. కానీ అదే యూనివర్సిటీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని గిరిజన శక్తి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గొప్ప అంశం. కాబట్టి ఎందుకంటే మన వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కంచేల సార్ అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిన సందర్భం. ఎందుకంటే కులాన్ని ఒక శాస్త్రీయ దృక్పథంతో చూడాలి, కులం కంటే ముందు కులం ద్వారా నష్టపోయిన వర్గాలకు రిజర్వేషన్ ఏ ప్రాతిపదిక అవసరం అనేటువంటి అంశాన్ని కూడా మనము చూస్తున్నటువంటి సందర్భం. మొన్న కాక్రోచ్ ఉద్యమం పేరు మీద అది సక్సెస్ అయ్యి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత రిజర్వేషన్ హటావో అని ఒక సోషల్ మీడియాలో వచ్చిన సందర్భం. మరి రిజర్వేషన్ తీసేయాలనే బలం మీకు ఉంది అనుకున్నప్పుడు మేము ఒకటే మాట్లాడుతాం, రిజర్వేషన్ తీసేద్దాం, కులంని ఫస్ట్ తీసేయాలి. ఒకవేళ కులం లేకుండా మీకు రిజర్వేషన్ తీసేయాలంటే మీకున్నటువంటి హక్కులు, అర్హతలు ఏవైతున్నాయో మాకు ఇవ్వండి. మా ఫోర్ ఫాదర్స్, మా తాత ముత్తాతలు సంవత్సరాల కొద్దిగా కొన్ని వేల సంవత్సరాలు మీ బాత్రూమ్లు కడిగేసి, మీ ఇండ్లు కడిగి, మీ రోల్ లూకిండ్రు కదా, మీరు కూడా రోల్ లూకండి, మా రిజర్వేషన్ తీసుకోండి అని కూడా మనం మాట్లాడాలి. ఇంత ఘాటుగా మాట్లాడకపోతే ఎంత హేళనగా మాట్లాడతారండి అంటే మీరు దేవుని బిడ్డలని మాట్లాడతారు. అంటే మన శ్రమ, మన తాత ముత్తాతల నుంచి వాడు దోసుకున్న దాని గురించి ఎవ్వడు ఏలా కొడుకు మాట్లాడు. ఇప్పుడు ఇంత ఘాటుగా వాస్తవానికి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. రిజర్వేషన్ అంటావు అంటే అవును, కులం తీసేయమంటాం. మనం కులం ద్వారా ఎంత గిరిజన బిడ్డలు అంటే గూడాలలో, గుడిశాల్లో, తండాల్లో ఎంత పేదరికం నుంచి వస్తామండి. యూనివర్సిటీ దళితులు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, బీసీలు 52% ఉన్నారు ఈ దేశంలో. ఇక్కడ జయలక్ష్మి మేడం అని
మన జేఎన్టీ యూనివర్సిటీలో ఒక రిజిస్టర్ దాకా ఎదిగిందండి, ఒక ఉపరి కులం బీసీ కులం నుంచి. ఆమె ఆ పదవి నుంచి తొలగించబడాలని ఒక ప్రభుత్వ లెవెల్లో నడుస్తున్న సందర్భం తర్వాత మనం ఇన్షియేటివ్ తీసుకొని అదొక బర్నింగ్ ఇష్యూగా ఉన్నది. అంటే ఒక బీసీ బిడ్డ చాలా కష్టపడి చదివి ఒక జేఎన్టీ యూనివర్సిటీ దాకా ఒక రిజిస్టర్ దాకా ఎదిగింది. ఎందుకంటే వాళ్ళ కులంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఒక ప్రశ్నించే గొంతుకు కూడా లేని సందర్భం. అంటే మనము ఏ వర్గం నుంచి వస్తున్నాము, ఏ వర్గానికి ఊడిగం చేస్తున్నాము, ఒకవేళ ఆ స్థాయిలో మనం ఎదిగినా కూడా ఎవరు మన మీద అగ్ర ఆధిపత్యం దుర్మార్గ వైఖరిని మనం ఉన్నాడు అనేది. ఎందుకంటే మనం అన్ని మాట్లాడుకుంటాం, కుల రహితం అంటాం, మతోన్మాదం అంటాం, కానీ ప్రస్తుత సమాజంలో చదువు సామాజిక పరిజ్ఞానం ద్వారా ఇటువంటి కార్యక్రమాల రూపేణా మనం రిజర్వేషన్ ప్రక్రియను ఎట్లా ముందుకు తీసుకెళ్లగలగాలి, ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వకపోతే వద్దు అనుకుని ఆడికి ఉద్దేశం ఉన్నా కూడా కులాన్ని ఎట్లా నిర్మూలించగలగాలి అనేటువంటి సందర్భాన్ని కూడా మనం, ఎందుకంటే క్రిమినల్ ఏరియా పద్ధతి కూడా వస్తుంది. ఇప్పుడు క్రిమినల్ ఏరియా ఉన్నదో లేదు అనుకుంటే కొత్త క్రిమినల్ ఏరియాను కూడా తీసుకొస్తున్నారు. అంటే రిజర్వేషన్ ప్రక్రియను పక్కదారి పట్టియడానికి క్రిమినల్ ఏరియాను వాడుతున్న సందర్భం. మనం ఎప్పుడైనా కూడా ఒక దారి తప్పిన జీవితంగా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవడన్నా మీతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్పాలా మనం, అరే ఇన్నేళ్ళు మా తాత ముత్తాలు మీకు ఏం చేశారో అవి మీరు చేయండి, మా రిజర్వేషన్ తీసుకోండి అని చెప్పాలి కొడుకులకు. కాబట్టి ఎందుకంటే ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో పెడితే లక్షల రీచ్ అవుతున్నప్పుడు ఆ కామెంట్ చూస్తే మనం సూసైడ్ చేసుకోవాల్సిన, ఎందుకంటే లా నుంచి పక్కన అక్కని అమ్మని పెళ్లి గాని నాకు పుట్టని కూతురు మీద కూడా రేపట్టం చేస్తున్న సందర్భాలు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యమే మహాబలంగా ఉంటూ ప్రొఫెసర్ల ఆలోచనలు కానీ గొప్ప వాళ్ళ ఈ వేదిక మీద ఉన్న మేధస్సు వాళ్ళ ఆలోచనలు కానీ తీసుకొని దాన్ని కొంచెం గ్రౌండ్ కు వెళ్ళి రిజర్వేషన్ల ప్రక్రియ మీద, ఎందుకంటే ఈ సమావేశాలు ఇక్కడితో ఆగాల్సినటువంటి అవసరం లేదు. అనేక రంగాలలో వ్యాపార రంగంలో వెళ్ళాలి, బిజినెస్ అనేక విభిన్న రూపాలలో ఇటువంటి చర్చా సంవాద కార్యక్రమాలు జరిగితే సామాజిక అవగాహన సామాజిక స్పృహ ద్వారా రిజర్వేషన్ల యొక్క ప్రక్రియ ఈ దేశంలో ఎంత అసందర్భంగా ఉన్నది, ఎంత సందర్భాన్ని మనం తీసుకోగలగాలి అని మన ప్రజలకి మన వర్గాలకి మన దృష్టికోణాన్ని చైతన్యం ద్వారా ప్రసరించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చి నా యొక్క సమయాన్ని కూడా గౌరవించి టైం ఇచ్చినందుకు గౌరవ పెద్దలకు నమస్కారం. ఇంకొక 2 మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మీరు నన్ను మన్నించాలి, ఎందుకంటే మా ప్రొఫెసర్ ఇక్కడనే ఉన్నాడు. ఆడ ఉండడానికి నేను స్పీచ్ గట్టి కొట్టిన ఆఖరికి మీటింగ్ లో లేడు, ఇక్కడ లేదు మా కొండసారి భాస్కర్ కూడా కలిసి ఎవరో ఎమ్మెల్యే వచ్చింది అక్కడి నుంచి. ఈ అన్న మాటలకు ఒక ఆడనే అక్కడ గంట అయిపోయింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆస్మాకు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో PhD వచ్చినందుకు ఆమె కూడా శుభాకాంక్షలు. అందరి తరఫున నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఉదయ్ కుమార్ గారు. ఇప్పుడు SFI ఓయూ నాయకులు రవినాయక్ గారు 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతాము. తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ గారికి, ఈ రౌండ్ టేబుల్ అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు కొర్ర శరత్ నాయక్ గారికి, అలానే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, అలానే ఇతర ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, స్కాలర్లకు, విద్యార్థి సంఘాలకు విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రౌండ్ టేబుల్ అంశం ముఖ్యంగా డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలో SC, ST, BC వాళ్లకు రిజర్వేషన్ తప్పనిసరిగా ఉండాలనేది ఈ ముఖ్యమైనటువంటి ఈ డిమాండ్ ఎప్పుడో ప్రారంభమైంది. 10 సంవత్సరాల క్రితము ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో సెమినార్ హాల్లో ఆ రోజు పొలిటికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు రవీందర్ సార్ కావచ్చు, శ్రీనివాస్ సార్లు కావచ్చు, ఇంకా ఇతర సార్లు వేరే డిపార్ట్మెంట్లు అందరం కలిసి CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అప్పటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు రాలేదు. ఈ ప్రైవేటు రంగాల్లో మన వర్గాలకు, అణగారినటువంటి వర్గాలకు రిజర్వేషన్లు కావాలని ఆనాడు లెఫ్ట్ పార్టీలు గమనించి దీన్ని చైతన్యం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని మిత్రుడు శరత్ నాయక్ గారు ఎత్తుకోవడం కూడా నేను చాలా అభినందిస్తున్నాను. నేను ఈ ఉద్యమాన్ని మద్దతు కూడా తెలియజేస్తున్నాను. వాస్తవానికి ప్రభుత్వ రంగంలోనే మన రిజర్వేషన్లు అమలవుతున్న క్రమంలో దేశ పాలకులు అనాది కాలంగా ఇప్పటికీ మన పైన కుట్ర పుడతా ఉన్నారు.
ప్రభుత్వ రంగంలోనే కుట్రబుడుతున్న క్రమంలో ప్రైవేటు రంగంలో మనం రిజర్వేషన్లు అడుగుతున్నామంటే దీనికి చాలా పెద్ద కార్యాచరణ అవసరము. ఈ కార్యాచరణ ఏ రకంగా ఉండాలంటే రాజకీయంగా మలుపు తిప్పే రకంగా ఉండాలి. దీన్ని పకడ్బందీగా అమలు చేసే రకంగా ఉండాలి. రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు తెలియకుండా మనము ఇక్కడ ప్రస్తుతం ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పరిమితం కాకుండా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి కేవలము ఈ యూనివర్సిటీలో విద్యారంగంలోనే కాదు, ఆదాని, అంబానీ, నవీన్ మిట్టలు ఇట్లాంటి పారిశ్రామిక రంగాలలో కూడా రిజర్వేషన్లు కావాలని కూడా ఆనాడు మేము డిస్కషన్ చేయడం జరిగింది. డబ్బులు ఎక్కడున్నాయి, మనకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ప్రభుత్వ రంగాలలో కాకుండా ప్రైవేట్ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ రిజర్వేషన్లు కావాలని మనం అడగాలి. కాబట్టి ఈ రకంగా భవిష్యత్తులో మరింత ఉద్యమాలు ఉద్రిక్తలు చేయాలనేసి మిత్రునికి నేను సలహాలు ఇస్తున్నా. అందులో భాగంగా నా మద్దతు ఉంటది, నా భాగస్వామ్యం ఉంటదని కూడా తెలియజేస్తున్నాను. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో విషయము, మిత్రుడు గిరిజన సంఘం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఇక్కడ అశోక్ నాయక్ గారు కూడా గిరిజన సంఘం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఒక అంశాన్ని ప్రభుత్వానికి డిమాండ్ చేయదలుచుకున్నా. ఇందాక సామాజిక చైతన్యం, సామాజిక రాజకీయ న్యాయం ఉండాలనేసి అనేక సంఘాలు మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ కులము, ఆ తర్వాత బీసీ ముదిరాజ్ కులము, ఆ తర్వాత 3వ స్థాయిలో ఉన్నటువంటి లంబాడ గిరిజన బంజారాల స్థానాన్ని ఉన్నది. ఇది ప్రభుత్వం చెప్పినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి రిపోర్ట్. అలాంటి సామాజిక వర్గానికి ఇప్పటి వరకు కూడా ఒక కేబినెట్ హోదా లేదు, ఒక మంత్రి లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను, తక్షణము రాజకీయంగా ఒక మంత్రి పదవిని లంబాడీ జాతికి ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి శరత్ నాయక్ ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్, ఈ సభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి శరత్ నాయక్ గారికి, అదేవిధంగా విద్యార్థి నాయకులకు, ప్రజాసంఘ నాయకులకు, ప్రొఫెసర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు చేస్తలేరని మనం చెప్తున్నటువంటి పరిణామంలో ఎందుకు చేస్తలేరు? వీళ్ళు ఏంటంటే కొంతమంది అగ్రకులాల వాళ్ళ చేతుల్లోనే అధికారం ఉంది, వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పిందే అమలు చేస్తాం అన్నట్టు ఉన్నటువంటి పరిణామాలు జరుగుతుంది. విద్య అనేది ప్రతి ఒక్కరికి హక్కు. విద్యను రాజకీయంగా, వ్యాపారంగా చేస్తున్నారు. ఎందుకంటే చదువుకుంటే వాళ్ళకు తిరగబడతాము, చైతన్యం వస్తుంది, మనల్ని మన మనుగడలు ముందు తీసుకుపోనియరు అనే ఒక కుట్రలో భాగంగానే ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీని నిర్వీర్యం పరుస్తున్నారు. ఎలాంటి రిక్రూట్మెంట్ లేక, ఎలాంటి ఫర్నిచర్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ రోజు ఎన్నడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు విద్య అనేది విముక్తి, ప్రతి ఇంటికి చేరాలని ఆ రోజు ఇంతకుముందు మన పీడిఎస్ బ్రదర్ చెప్పినట్టు ఏ మీటింగ్ జరిగినా ఒక 10-20 నిమిషాల ముందే అంబేద్కర్ గారు గ్రహిస్తారన్నట్టు మనం ఇలా ఒక గ్రామాల నుండి ఇలా ఉన్నంత ఒక ఉస్మానియా యూనివర్సిటీకి చదువుకున్న వాళ్ళం ఎవరో ఏదో చేస్తారని కాదు, మనమే దీన్ని ఈ రిజర్వేషన్ ను మనం అమలు చేసే విధంగా మనం అందరం, ఏ ఒక్కరికో సమస్య కాదు, ఇదందరూ కలిసి ముందుకు తీసుకుపోతేనే ఈ సమస్యను పరిష్కారం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా అందరూ మనం ఏకం కావాలని ఉస్మానియా యూనివర్సిటీ ఒక కీలకంగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటువంటి ఏ సమావేశానికైనా అందరూ దీన్నే ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటారు. కాబట్టి మనం ఆ విధంగా అడుగులేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన శరత్ నాయక్ గారికి ధన్యవాదాలు. మీరు ఈ రోజు చూడండి,
విశ్వవిద్యాలయాలు మొదట ఏ రూపంలో వస్తాయి? ప్రైవేట్ యూనివర్సిటీలు ఒక సొసైటీ పెట్టుకుంటారు. ఆ సొసైటీ నుంచి ఒక ప్రభుత్వ కాలేజీ పెట్టుకుంటారు. అలా పెట్టుకొని పరిణామ క్రమంలో యూనివర్సిటీలుగా మారుతూ ఉన్నాయి. ట్రస్టులు, సొసైటీలు, కాలేజ్, ఆ తర్వాత యూనివర్సిటీ. దేశవ్యాప్తంగా 550 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో ప్రైవేట్ యూనివర్సిటీలు రావడానికి కారణం ఏంటి? ప్రభుత్వ ఆధీనంలో ఏదైనా ఉండాలి కదా. వాళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు? దానివల్ల ఏం నష్టం జరుగుతూ ఉంది? ఫీజులు వాళ్ళ ఇష్టం ఉన్నంత ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఫ్యాకల్టీ సరి అయినటువంటి ఫ్యాకల్టీ ఉండే అవకాశం లేదు. ప్రతి విద్యార్థి వాళ్ళ ఆధీనంలో ఈరోజు పేద వర్గాలు ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటాయి. నేనేమంటున్నానంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కాదు, యూనివర్సిటీలలో రిజర్వేషన్ కాదు, ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు నేనైతే రద్దు చేయాలంటున్నాను. విద్యను కొనుక్కునే పరిస్థితి ఏంటి? ఇంతకుముందు ఆస్మా మాట్లాడిన దాంట్లో చాలా మందికి ఎబ్బెట్టు కనిపించుకొని ఒక డాక్టర్ కావడానికి సీటు 1,20,00,000 2 కోట్లు పెట్టుకొని వేరే దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలో చదివిన వానికి హార్ట్ అంటే ఏంటి, గుండె ఏంటి, కిడ్నీలు ఏంటి అని తెలుగు వాస్తవం అది చర్చించాల్సిన అంశం. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ రేపు భవిష్యత్తులో బిల్డింగ్ నిర్మాణం చేయాలా, కూలగొట్టాలా? ఒకప్పుడు రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరిట 10%, 2% పేదరికం ఉన్న వాళ్ళు 10% రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. నేను ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీలని వాస్తవంగా ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగపరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈరోజు బీసీల పంచాయతీ మధ్యలో చూడండి 2-3 సంవత్సరాలుగా ఢిల్లీ పుర వీధుల్లో మన బీసీ సంఘాలు, హైదరాబాదులో మన బీసీ సంఘాలు, ఒకైనా బీజేపీలు ఉంటాడు, ఒకైనా కాంగ్రెస్ ఉంటాడు, ఒకైనా టీఆర్ఎస్లు ఉంటాడు, మొత్తం 42% రిజర్వేషన్ కావాలని 52% ఉన్న వాళ్ళు కొట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు ఇక్కడి నుంచి 7 దాకా పోయింది ఫైల్ చెప్పండి. ఇక్కడి వరకు వెళ్ళింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పెడితే పోతాను, ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ అంటే మనల్ని పోతురు, ఒక ఆయన బీజేపీలు ఉంటాడు, ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఒక ఆయన టీఆర్ఎస్ ఉంటాడు. అది ఉద్యమం అనేది ఇండిపెండెంట్గా జరగాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 27% యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్ కావాలని ఇక్కడ కొట్లాడినప్పుడు కొండనాగేశ్వరరావు నాకు తెలుసు బీసీలు చాలా తక్కువ మంది వచ్చారు. చాలామంది యూనివర్సిటీలో మేమున్నప్పుడు పూలే ఎవరు, పెరియార్ ఎవరు, ఇటువంటి సావిత్రిబాయి పూలే ఎవరు ఇవన్నీ తెలియలేదు. ఎస్సీ ఎస్టీలు విద్యార్థి సంఘంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళందరి జయంతులు వర్ధంతులు చేస్తున్న క్రమంలో మా ఎస్సీ విద్యార్థి సంఘం 97లో ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇక్కడ ఉండడం వల్ల బీసీలకు రక్షణ వచ్చింది, లెఫ్ట్ సంఘాలకు రక్షణ వచ్చింది. వాళ్ళందరూ ఈరోజు మాట్లాడడానికి కారణం ఎస్సీ ఎస్టీ. ఈరోజు గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చాక్ పీసులు లేవు, బోర్డులు లేవు, సరైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితి కారణం ఏంటి అంటే పాలక వర్గాలు. ఇప్పుడు గతంలో 5 యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చారు. ఇందులో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ దశలుగా చూస్తూ ఉంటే దాంట్లో నష్టపోతున్నటువంటి వర్గాలు మనమే. దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ కుట్రలను ఛేదించే విధంగా మన కార్యాచరణ ఉండాలి. ఎందుకు రిజర్వేషన్ అంశం చెప్పామంటే అసలు మనం ఇంతమందిని 52% బీసీలు, 22% అంటే 15% రిజర్వేషన్ ఉందనుకున్నాం. ఎస్సీలు, ఎస్టీలు ఒక 10-12%, వీళ్ళందరూ కలిస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా మొగరిల్లే పరిస్థితి ఉండదా? ప్రభుత్వాలందరికీ కూడా మీరు ప్రభుత్వాధీనంలో విద్య ఉండాలి, ప్రభుత్వాధీనంలో వైద్యం ఉండాలి, ప్రభుత్వాధీనంలోనే అన్ని రకాల ఈ దేశంలో భూమిని జాతీయం చేయమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పరిశ్రమలు జాతీయం చేయమని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగంలో కూడా ఉంది. ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేసే దాంట్లో అప్పుడున్నటువంటి పాలక వర్గాలు మెడలు వంచారు. ఈరోజు మీరు చూడండి భారీ పరిశ్రమలకు సంబంధించిన శాఖలో ఎంతమంది కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో ఒకసారి లెక్క పెట్టారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరు ఆధీనంలో ఉన్నాయో మనకు అందరికీ మన లెక్క ఉందా? డిగ్రీ కాలేజీ ప్రైవేటు కాలేజీలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజీలు ఎవరి చేతిలో ఉన్నాయి, ప్రాథమిక విద్య అయినటువంటి ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి? నేనేమంటున్నానంటే అందులో రిజర్వేషన్ అడగడం కాదు, వాటిని రద్దు చేసి ప్రభుత్వాధీనంలో వచ్చేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తా ఉన్నాను. దయచేసి మనం 100-80% ఉన్నాం. ఈరోజు ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ అనేటువంటిది పార్లమెంటు ద్వారా బయటకు వచ్చింది.
వాళ్ళు అత్యంత పేదవాళ్ళు 2%. వాళ్ళ వార్షిక ఆదాయం ఎంత? సంవత్సరానికి 10 లక్షలు. ఈరోజు ఎస్సీలు ఈరోజు 22% ఉన్నారు, ఎస్టీలు ఈరోజు దాదాపు ఒక 12% ఉన్నారు, మైనారిటీలు కూడా ఈరోజు ఒక 12%, 15% ఉన్నారు. మరి దీన్ని అన్ని రంగాలలో ఈ సామాజిక వర్గానికి వాటా ఉందా అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. బ్యాక్లాగ్ పోస్టుల గురించి మనం అడగం. కీలకమైన పదవులు ఈ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి. డీజీపీ స్థాయి కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అంతకన్నా పైన పోస్టులలో ఎక్కడెక్కడ ఆర్థిక వనరులు వస్తున్నాయో ఆ సామాజిక వర్గాలు ఉన్నారు. మనం రాజకీయాలను నిరంతరం అధ్యయనం చేయకుండా, ఈ విద్యా వ్యవస్థలో మన సామాజిక వర్గాలు రాకుండా, ఈ యొక్క వ్యవస్థలో ఉన్న ఏళ్ళనుకుని ఉన్నటువంటి వాళ్ళందరి మీద చర్చించకుండా మనం అనుకునే సామాజిక న్యాయం జరగదు. దయచేసి చాలా అలర్ట్ ఉండాలి. ఓ రోజు కంచాయలే సారు రిజర్వేషన్ల విషయమై ఒక ఎన్డీటీవీలో ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భంలో ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ యొక్క లైవ్ డిబేట్లు వచ్చారట. వచ్చి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారటంటే వాళ్ళందరూ లొల్లి పెట్టారట. ఓబీసీలకు రిజర్వేషన్ అంటే ఎందుకు లొల్లి పెడుతున్నారు మీరంటే రిజర్వేషన్ వద్దు అని చెప్పేసాను. నేనేమంటున్నంటే మా వాళ్ళు ఈ స్టూడియో వరకు రాలేదు కాబట్టి మాకు రిజర్వేషన్లు కావాలని అడిగారట. అందుకే నేనేమంటున్నానంటే ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఎవరు ఇచ్చే భిక్ష కాదు, మన రిప్రజెంటేషన్. ఈరోజు ఎస్సీలకు ఇచ్చినా, ఎస్టీలకు ఇచ్చినా, ఓబీసీలకు ఇచ్చినా, మైనారిటీ వర్గాలకు ఇచ్చినా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో ఉన్న మెజారిటీ వర్గాలకు విద్య అందాలి, ఉద్యోగం అందాలి, భూమి ఉండాలి, పరిశ్రమలు ఉండాలి. వీటన్నిటిలో మన వాటా ఉండేటువంటి ఒక మహా ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో మనకి ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఇది మన రైట్ అని చెప్పేసి అని మనం చదవాల్సిన అవసరం ఉంది. సొసైటీ పెట్టడం మనకు వచ్చా? సొసైటీ పెట్టడం తెలియదు. ఆ సొసైటీ రూపం అనేది ఏ రూపమును అంతరించుకుంటుంది మన కళ్ళ ముంగంటే 2018లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయి. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కావడం కాదు, ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం అనేదే మనకు విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఊర్లలో మన పిల్లలు, మన అబ్బాయి అయితేనేమో ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు, అమ్మాయి అయితేనేమో గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నారు. అంటే డిస్క్రిమినేషన్ అనే రూపం చూడండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ స్కూల్లో శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి ఇంకా రకరకాల స్కూల్లో చదివించడం అనేది గౌరవం అనేటువంటి విధంగా ఈరోజు గ్రామాలలో ఉంది. పట్టణాలకు బస్సులో పోయేస్తే నా కొడుకు ఎక్కడ చదివిస్తున్నామంటే మా వాడు పట్టణంలో చదువుతూ ఉన్నాడు, మీ పిల్లగాని లెక్కగా గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నామంటే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించినప్పుడు అది నిజమైన విద్యగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, ఈరోజు యూనివర్సిటీలో ఉన్న పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, జాగ్రఫీ ఈ సబ్జెక్టులకు బతుకుదెరువు ఉందా? మరి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు మారుతున్నాయి, కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది. ఆ కోర్సెస్ మన యూనివర్సిటీలు ఎందుకు పెడతలేరు అనేది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యను కొనుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. దీన్ని ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు 100% మన ప్రతినిధులుగా వెళ్ళేటువంటి వాళ్ళు, మనము మేధావి వర్గం, వీళ్ళందరినీ కలుపుకొని ఒక మహోద్యమ నిర్మాణం కావాలి. ఈరోజు బీసీలకు 42% ఎందుకు రిజర్వేషన్ రాలేదు? మనలో లోపం లేదా? మీరు 42 కాదు 52% ఉన్నటువంటి వాళ్ళు 42% అడగడం ఏంటి అని నేను అడుగుతున్నా. సుప్రీంకోర్టు ప్రకారం అయితేనేమో 50% రిజర్వేషన్ దాటద్దు, కానీ ఈరోజు 64% రిజర్వేషన్ అమలు అవుతుంది. బీసీలకు ఉన్నది ఈరోజు 29%, ఎస్టీలకు ఉన్నది 10%, బీసీలకు ఉన్నది 15%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఎట్లా వచ్చింది, వాళ్ళ వార్షిక ఆదాయం ఏంటి, ఎట్లా బిల్లు పెట్టారనేది ఎవరికైనా చర్చించరా? పార్లమెంట్ వేదిక మనం స్తంభించే విధంగా చేస్తూ ఉన్నామా? జంజీ ఉద్యమం నీట్ పేపర్లో లీక్ అయిందని పెద్ద పెద్ద ఉద్యమం చేస్తే మన బతుకుదారు లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఏం చేస్తున్నారండి? అరే అన్ని ఉత్తరాది నుంచి వస్తాయి ఉద్యమాలు. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎక్కువ కేసులు ఉన్నాయి, మీకు తెలవాలి. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరి ఆయా కేసులు అంటే మనయే. మరి రాజ్యం ఎవరికి వచ్చింది? ఆ రాజ్యం ఒగోరి నుంచి ఇంకో రూపంలోకి ఎలా మారింది? మరి ఈరోజు 85% 90% ఉన్న వాళ్ళ మనం ఎక్కడున్నామో ఆ కోణంలో దయచేసి ఆలోచించండి. కానీ అందరం వచ్చినామా, మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయినామని కాకుండా ఒక బలమైన ఈ సామాజిక వర్గాల నుంచి ఉద్యమం వస్తే ఇప్పుడు విద్య అనే అంశం మీద బయటకు వచ్చినాం. ఈ విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక రాజకీయ రంగాలను ప్రభావితం చేసే ఒక మహో ఉద్యమానికి పునాదులు జరగాల్సిన అవసరం ఉంది. అది ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు గిరిజన శక్తి ఆధ్వర్యంలో పెట్టిన ఈ యొక్క సమావేశానికి వచ్చిన విద్యార్థి నాయకత్వమా మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తా ఉన్నా. ఆ దిశగా ఇక విద్యార్థి నాయకుడుగా
ఎన్నో ఉద్యమాలు. కొండ నాగేశ్వరన్న గురించి మీకు కనబడుతున్నాడు ప్రొఫెసర్గా. ఈ యూనివర్సిటీలో వీరు మతతత్వ విద్యార్థి సంఘం నుంచి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు ఒక ప్రొఫెసర్గా మారారు. సంజీవ్ నాయక్ అన్న లాంటి వాళ్ళు ఈరోజు మన గిరిజన ఉద్యమాలకు వచ్చారు. మా తరం మాతో ఉన్న బ్యాచ్ అంతా కూడా వివిధ రాజకీయ పార్టీలోకి వెళ్ళినా ఒక పునాది వేశాం ఇక్కడ. ఆ పునాది పైన ఉండి మీరందరూ కూడా ఒక బలమైన ఉద్యమ నిర్మాణం చేయండి. మేమందరం మీ వెనకాల ఉంటాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడే కాదు, మీరందరూ కూడా ఒక యూనిటీగా రండి. మన మధ్యలో ఎక్కువ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకడంటే ఒకళ్ళు పడు కాలువడ్డు గుంజుకునే కల్చర్ ఎక్కువ ఉంటుంది ఈ ఉత్పత్తి కులాలలో. వాడు ముందుకు పోతుంటే వాడిని వడ్డీ గుంజురని ఇంకోటి చెప్తుంటాడు. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దయచేసి ఇది చాలా సీరియస్ ఉద్యమం. ఏదో ఒక ప్రోగ్రాం పెట్టాలి కాబట్టి పెట్టి ఎక్కడో అక్కడ మాట్లాడుకున్నాం వెళ్ళిపోయినామని కాదు. భవిష్యత్తులో మన యొక్క అస్తిత్వము కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. రాజకీయ రంగంలో వ్యాపారవేత్తలు వస్తున్నారు. విద్యా సంస్థలకు అధినేతలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కుంటా ఉన్నారు. ఈరోజు మల్లారెడ్డి నేను బీజేపీలో కత్త 5 టికెట్లు ఒక ఎంపీ అంటున్నాడు. ఇక చుట్టుపక్కల ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూడండి మీరు. ఇక్కడ ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉంటారు, అక్కడ తీగల కృష్ణారెడ్డి ఉంటాడు, అక్కడ రామ్మోహన్ రెడ్డి ఉంటాడు, ఇంకొక ఆయన ఎగుడిపోతే మల్లారెడ్డి ఉంటాడు, ఇక్కడ పోతే వరదారెడ్డి ఉంటారు. మొత్తము విద్య ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నీ కూడా మీరు రేపు పోయి సెర్చ్ చేసి లెక్క చేయండి. ఎవరి కాలేజీ ఓనరు ఏ చైర్మన్ ఏం కథ. చదువు రానోళ్ళు యూనివర్సిటీ పెట్టేటువంటి పరిస్థితి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. దీన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి విద్యార్థులుగా మీరందరూ ముందుండాలి. మేము మీ అన్నలుగా మీతో ఉంటాం. తప్పకుండా మన జాతులకి మన వాటాది ఎవడిచ్చే భిక్ష కాదు. ఆ యొక్క రిజర్వేషన్లు మన వాటను సాధించుకునే ఒక మహా ఉద్యమానికి పునాదులు వేయాలని అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న శరత్ నాయక్ గారికి, ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ప్రొఫెసర్ కొండ నాగేశ్వర సార్ గారికి, సంజయ్ నాయక్ అన్న, భాస్కర్ అన్న గారికి, తర్వాత అశోక్ గారికి, నామ సైదుల్ గారికి, ఇక్కడికి విచేసిన కళ్యాణ్ నాయక్ గారికి, అందరికీ ఉద్యమాలు వందనాలు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అంటే దీనికోసం నేను ప్రస్తుతానికి లేకున్నా అయినా సరే లాస్ట్ వరకు దాదాపు 25 కిలోమీటర్ల నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా మీ అందరి దగ్గర కలిసినందుకు. ఖచ్చితంగా మందార భాస్కర్ అన్న చెప్పిన స్పీచ్లో ప్రతి ఒక్కరు ఉంది. చిన్న విషయం నుంచి ఈ కార్యక్రమం ఇంత చిన్నగా ఉంది. అన్న చెప్పినట్టు అసలు ఇంత చిన్నగా కాదు, ఇంకా చాలా పెద్దగా అనేక మన పశుపాక్ ప్రెస్ క్లబ్లో కావచ్చు, ఆ తర్వాత సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో అక్కడిక్కడ ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున పెట్టాలి. తర్వాత మనకు ఇక్కడ మన తెలంగాణలో వచ్చేసి ప్రైవేటు రంగ సంస్థలు ఎక్కువైనాయి. మల్లారెడ్డి కావచ్చు, ఇప్పుడు కొత్త గిట్లు వస్తున్నాయి. మళ్ళా ఈ దానిలో మన వాళ్ళు చాలా ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉంది. ఎంత తక్కువ అంటే అసలు అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరన్నా ఒకరు కనిపిస్తే చాలా గ్రేట్. రిజర్వేషన్లు అనేవి అమలు కావడం లేదు అక్కడ. దానికోసం మనం ప్రత్యేక బిల్లు పెట్టాలని ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇట్లా చెప్పారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కాన్స్వామ్ గారు ఈ బిల్ మీదనే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం పెట్టి అక్కడ రాజ్యంలోకి వచ్చినాక అక్కడ చాలా అమలు అవుతున్నాయని మనం విన్నాము, కానీ మనం అక్కడికి వెళ్ళలేదు. అయితే మనకు ఏదైతే ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలవుతున్నావో సేమ్ అదేవిధంగా ఇక్కడ వీళ్ళ తెలంగాణలో అట్లా అమలైతే ఇట్లా చాలా ఈ ఉత్పత్తి కులాలకు ఎంతో మంచి జరుగుతుంది. ఈ దీనికోసం ఏమైనా కార్యాచరణ ఉంటే ఇంతకుముందు ఇప్పటిలాగా లేకుండా ముందే వచ్చి నేను కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని కోరుకుంటూ ఈ ఛాన్స్ ఇచ్చిన శరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం చేద్దాం. తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో
ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు రిజర్వేషన్ల అంశంపై ఉస్మాన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే గిరిజన నాయకులు అన్న సంజీవన్న గారికి, అలాగే మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ అన్న గారికి, అలాగే ఎల్హెచ్ఓ నాయకులు అన్న అశోక్ నాయక్ గారికి, ఎస్ఎఫ్ఐ నాయకులు రవి నాయక్ మరియు అందరికీ, విద్యార్థి నాయకులు, మహిళా నాయకురాలు అస్మా గారికి అందరికీ పేరు పేరున కూడా ప్రత్యేకమైన జై భీములు, జై తెలంగాణ తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మందాల భాస్కర్ అన్న వివరంగా చెప్పిండాడ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరి అగ్రకులాల చేతులు ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి. ఒకటి మల్లారెడ్డి, ఒకటి అనురాగ్, ఒకటి మహేంద్ర యూనివర్సిటీ, శ్రీనిధి, అటుపోతే మీ వీడియో చూస్తాను. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు రిజర్వేషన్ అమలు చేయడం లేదు. అలాగే ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసమని అటానమస్ కాలేజీలో నిర్వహిస్తున్న హైదరాబాద్ లోని ప్రముఖమైన కాలేజీలు వీళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీలకు అప్లికేషన్లు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, డీమ్డ్ యూనివర్సిటీలు మీరు అనుమతించే ముందు అసలు ఏ విధమైన హోదాలో అనుమతిస్తారనేది కూడా మీరు ఒకటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అక్కడ రిక్రూట్మెంట్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రొఫెసర్లు ఏ విధంగా తీసుకుంటారో కూడా ఒక మీరు మొత్తం గైడ్ లైన్స్ విడుదల చేయాలి. లేకపోతే వారికి నచ్చినోడు తీసుకుంటున్నారు, నచ్చిన జీతాలు ఇస్తుంటారు. ఈ రోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో చూసుకుంటే దాదాపుగా 1000 మంది కార్మికులు ఉంటారు. అసలు ఎక్కడ తీసుకుంటారు, వాళ్ళ జీతాలు ఎంత, అన్ని తప్పుడు నివేదికలు అనురాగ్ కానీ, మల్లారెడ్డి కానీ, మహేంద్ర యూనివర్సిటీ కానీ, ఇప్పుడు కాబోయే నారాయణమ్మ అంటారు, పోతే రకరకాల కాలేజీలు నేడు యూనివర్సిటీల కోసం పోటా పడుతున్నాయి. కాబట్టి ఇది ఒక చాలా మంచి మూమెంట్ అన్న. ఈ మూమెంట్ ని అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోయి దీన్ని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ చదువుకునే విధంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై మనం పోరాడాలి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏది అప్లై చేసుకుంటే ఈ యొక్క ప్రైవేట్ అటానమస్ కాలేజీలకు ఇప్పుడు భాస్కర్ అన్న చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఒక సంస్థ రూపంలో ఏర్పడి తర్వాత సొసైటీ నుంచి యూనివర్సిటీలో ఏర్పడుతున్న ఫేక్ డాక్యుమెంట్లు అవన్నీ బఫర్ జోన్లు, ఎఫ్టీఎఫ్ జోన్లు తక్కువ రేట్లతో ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందాలు చేసుకుని ఈ రోజు విద్యా వ్యాపారంగా విచ్చలవిడిగా పేద విద్యార్థులు గేట్ల కాడ లేకుండా బౌన్సర్ల సిస్టమ్ తోటి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ డీమ్డ్ యూనివర్సిటీలకు యూజీసీ నామమాత్రం తనిఖీలు చేస్తుంది. మీ తనిఖీలు కూడా పకడ్బందీగా నిర్వహించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే విధంగా కృషి చేయాలి. మీరు ఏదో పేరుగా వాళ్ళ నుంచి ముడుపులు అందుకొని మల్లారెడ్డి యూనివర్సిటీ చూసుకుంటే ఏది అసలు కనీసం మౌలిక వసతులు ఉండవు. 1000 మంది విద్యార్థులను డంపింగ్ చేసి నాణ్యమైన బోధన సిబ్బందిగానే ఉండరు అక్కడ. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆయన బీజేపీలో పోతే నాకు 5 టికెట్లు ఏమంటుంది కదా, అక్కడ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, అక్కడ బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి ఆయన ఊరికే బీజేపీలో పోతాడు. ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలు ఉన్నాయి, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించండి. మనం విద్యార్థుల చదువులే కాదు, మనం ఎన్నుకున్న నాయకుడు కూడా మన వర్గాల నుంచి వచ్చే వారిని ఎన్నుకోవాలా. లేకపోతే వాడు అవకాశం ఎక్కడ ఉంటే వాడు అక్కడికి పోయి వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకునే విధంగా వాళ్ళు కృషి చేస్తారు. కాబట్టి మనందరం కూడా విద్యతో పాటు రాజకీయం కూడా మన వర్గాలు ఇప్పుడు మన తరం నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కొండ నాగేశ్వరన్న కానీ, సంజీవన్న కానీ, భాస్కర్ అన్న కానీ ఆ తరమంతా వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉండాలి. కానీ మన పక్షాన్ని వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మన విద్యార్థుల కోసం? నీతి నిజాయితీ ఉన్న వాళ్ళే ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటారు. బ్రోకర్ దందాలు చేసే వాళ్ళు, వాళ్ళ యొక్క అడుగులకు మరుగులెత్తే వాళ్ళు ఇలా ఏమో అసెంబ్లీలలో, పార్లమెంట్లలో, వ్యాపారాలలో ఉన్నారు. కాబట్టి మనం కూడా మన వర్గాల నుంచి వచ్చిన నాయకులను మనము ముందుకు నడిపిస్తూ మన యొక్క విద్యార్థుల హక్కుల కోసం కూడా మనందరం ఐక్యమై ఈ రాష్ట్ర ప్రభుత్వంపై, ఈ కార్పొరేట్ వ్యవస్థపై, అగ్రకులాల వ్యాపార విద్యా సంస్థల అధినేతలపై కూడా కలిసికట్టుగా ఉండి వీళ్ళందరికీ గుణపడని చెప్పాలంటే రేవంత్ రెడ్డి నువ్వు ఒక్కటే ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు బిల్లులు వెనక తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కూడా ఆ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తే రిజర్వేషన్ కల్పించి మా యొక్క వర్గాల్లో చదువుకున్న 60 ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రొఫెసర్లు కూడా ఆ యొక్క యూనివర్సిటీలో అవకాశం కల్పించి వాళ్ళకు తగినమైన వేతనాలు, కనీస సౌకర్యాలు అందించవలసిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి బల్లాకుతి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీ యూనివర్సిటీలన్నీ ముట్టడిస్తాం, మిమ్మల్ని ఎక్కడ తిరగకుండా కూడా మీ యూనివర్సిటీలో పేక్ యూనివర్సిటీ తీసుకుంటే ప్రైవేట్ సేఫ్టీ లేకుండా భవనాంతస్తులు ఒక గ్రౌండ్ ఉండవు, ఏ మౌలిక వసతులు ఉండవు, ఏది లేకుండా కూడా మీరు విచ్చలవిడిగా ప్రభుత్వాలకు మీరు కాసులు కకృతి కట్టి డబ్బులు అంటగట్టి మీరు ఈ రోజు నడుపుకుంటారు. అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు, నెట్ కానీ, అన్ని దళితులు కానీ, అన్ని కలిసి వచ్చే గిరిజన సంఘాలు కానీ, మైనారిటీ సంఘాలు కానీ ఇది ఒక మంచి కాజు. ఎందుకంటే మన విద్యార్థులందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని ముఖ్య దృష్టి
చేయాలని వీళ్ళు కుట్ర పండుతున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు చేస్తే ఏమైందంటే తర్వాత జరిగేది ఏంటంటే ఈ రిజర్వేషన్ అనే వాటికి కూడా ఫుల్ స్టాప్ అయిపోతుంది. రిజర్వేషన్ తీసేయడం వల్ల మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోటి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఫీజు బకాయిలు రావు, కాకుండా డబ్బుల్లోనే చదువుకుంటారు, అగ్రవర్ణాలే చదువుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ ఈ యొక్క నిలిపేయాలని రేవంత్ రెడ్డి కుట్ర జరుగుతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రింబర్స్మెంట్ నే నేడు ఈ యొక్క రేవంత్ రెడ్డి కుట్ర పని దీన్ని నిలిపేయాలని ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలని వాళ్ళ యొక్క పార్టీలో ఉన్న వ్యాపారవేత్తలు చైర్మన్లతోటి ఒప్పందాలు చేసుకుని వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చలు వినియోగించుకుంటా ఈ రోజు తక్కువ రేట్లకు ఆ యొక్క విద్యా సంస్థలకు భూములు కేటాయించి ఈ రోజు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని రేపు ఓట్లు వచ్చేసరికి ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళకు ముడుపుల రూపంలోనే ఎన్నికల ఫండింగ్ ఇచ్చుకుంటా పబ్బం గడుపుకుంటూ మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల ప్రజల రక్తాన్ని తాగుతారు. కాబట్టి మనందరం కూడా ఇప్పటికైనా ఐక్యమై ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు రేపు అనుమతులు ఇచ్చే డీమ్డ్ యూనివర్సిటీలు రద్దు చేసేంత వరకు కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, దళిత సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాలుగా మా అన్నల అందరి ముందు ఆధ్వర్యంలో మేము ప్రయాణం చేస్తామని. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. అనార్గ్రహమైన స్పీచ్ ఇచ్చిన సైదులకు మరొకసారి ధన్యవాదాలు. ఒకసారి మనందరం ఒకటి గ్రూప్ ఫోటో దిగవరం అభివాదం చేస్తూ దిగలేదు, అలా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు ఇద్దరు మాట్లాడితే క్లోజ్ చేసుకుంటాం. రద్దు చేయాలి ప్రైవేట్ యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలి ప్రైవేట్ యూనివర్సిటీని వెంటనే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్ యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్ యూనివర్సిటీలు వెంటనే రద్దు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్ యూనివర్సిటీలు వెంటనే కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. రద్దు చేయాలి ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీలు రద్దు చేయాలి. ఫోటోలు తీసినా ప్లీజ్ ముగిద్దాం. ఇప్పుడు లా కళాశాల మాజీ ప్రిన్సిపల్ కృష్ణానాయక్ గారు ఒక నిమిషం మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అడ్వకేట్ గారు ఒకటే నిమిషం అన్న దయచేసి. టైం పెట్టుకో, ఒక నిమిషం కంటే ఎక్కువ మాట్లాడను. బ్రదర్, అందరూ వివిధ పార్టీలలో చాలా మంది ఉన్నారు. మనం పార్టీలను జోకి వేరే పార్టీ వాడు దొంగ అని చెప్తే మనకు అవకాశాలు రావు. అన్ని పార్టీల మీద ప్రెజర్ చేయాలి. రాజ్యాన్ని ఎవడు అనుభవిస్తుండు, ఎవరి ఓట్లతో రాజ్యాన్ని అనుభవిస్తుండు, ఎవరు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మనం వివిధ పార్టీలో ఎవ్వరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అంటే చాలా మంది ఇండివిజువల్ కుల సంఘాలు ఉన్నాయి, వివిధ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ రాజకీయ నాయకుల పైన ఒత్తిడి చేయండి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, మా పరిస్థితి ఏంది, మీరు ఎజెండాను ప్రకటించండి, మీరు మేనిఫెస్టోను ప్రకటించండి అని చెప్పి మీరు ప్రెజర్ చేస్తే ఒకటి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే మనం ఎక్కువ శాతం 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నారు. మన ఓట్లను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవటం ఏంది మనం. కాబట్టి అవకాశం ఉంటే మనం ఇంకొక అతి తొందరలో మరి 2 years లోనే ఎలక్షన్ రాబోతుంది. కాబట్టి మనమే ఒక స్వతంత్రంగా మన ఢిల్లీలో కూడా చూసినాం, ఒక కాల్ ఫర్ చేస్తే లక్షలాది మంది వచ్చారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మన ఓట్లు మనమే తీసుకుంటే ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు కానీ దేనికైనా మనం అడ్డుకట్టేయచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పార్టీలకు మనం బానిసలుగా చెంచాగిరి చేయొద్దు. మన ఓట్లు మనం వేసుకుందాం, లేకపోతే అన్ని పార్టీల మీద ప్రెజర్ చేద్దాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. థ్యాంక్ యూ అన్న. కళ్యాణ్ నాయక్ గారు ఢిల్లీ యూనివర్సిటీ న్యాయ విద్యార్థి ఒక నిమిషం పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన పెద్దలకు మరియు దీన్ని నిర్వహిస్తున్న గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శరత్ నాయక్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనమందరం ప్రైవేట్ యూనివర్సిటీల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కొట్లాడుతూ ఉన్నాము. మనమంతా ఇట్లాంటి ప్లేస్లలో కొట్లాడితే కాదు, మన జాతికి చెందిన బిడ్డలందరూ అసెంబ్లీలో పార్లమెంట్లు ఉంటే మనం దీనికి సాధించుకోవడానికి తక్షణంగా అమలు చేస్తాం. ఎవరైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం రోడ్ల మీద ధర్నాలు చేసిరా, ఎవరైనా ధర్నాలు చేసి రాస్తారోకలు చేసిరా? ఎవరు చేయలేదు. ఆ జాతి నుంచి దాదాపుగా ఓన్లీ 2% మాత్రమే పేదవర్ణాలు ఉంటే 10% రిజర్వేషన్ వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. అయితే ఇంద్రస్వామి జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే 50% మించి రిజర్వేషన్ అనేది ఉండొద్దని చెప్తే దాదాపుగా మన దేశంలో 60% పైగా రిజర్వేషన్ అమలవుతా ఉన్నది. దీన్ని అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు, దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళము. ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలలో యూజీసీ కావచ్చు, ఏఐసిటిసి కావచ్చు, ఒకటేసారి పోయి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్న నామ్స్ ఏంటి, అక్కడ ఉండాల్సిన ఏదైతే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండాలి,
అక్కడ ఎంత ఎకరాల భూమి ఉండాలి, అక్కడ ఉన్న శానిటైజర్ సర్టిఫికేట్ ఎట్లా అమలు కావాలి, వాళ్ళకి ఫైర్ ఎన్ఓసి కావచ్చు, అక్కడ ఉన్న ట్రాఫిక్ ఎన్ఓసి కావచ్చు, ప్రతి ఒక్కటి అక్కడ ఉన్న ప్రొఫెసర్ల క్వాలిఫికేషన్ ఎంత ఉన్నదో చూసి దాని తర్వాత వాళ్ళకి డీమ్డ్ యూనివర్సిటీయా లేకుంటే ఆటోనమస్ క్యాంపసా లేదంటే ఖాళీ వేరే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ మాత్రమే అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు వెరిఫై చేయాలి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనం చూస్తే అసెంబ్లీలో కూర్చున్న పెద్దవారికి మాత్రమే ఉన్నాయి. మీరు పెద్దలు అన్నట్టు మల్లారెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, పేరు చెప్పుకుంటే 150 మంది ఉంటారు. వాళ్ళందరి పేర్లతోనే కాలేజీలు ఉన్నాయి, వాళ్ళందరి పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అసెంబ్లీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సీఎం గారిని ప్రెజర్ చేసి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. మనం కూడా ఏదైతే మన అసెంబ్లీలో కావచ్చు, మన పెద్దలు ఇప్పుడు శరత్ నాయక్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్నారు, మన జాతి బిడ్డలు కలిసి ఆయనకు సపోర్ట్ చేసి మనందరి పెద్దలు ఇప్పుడు సంజయ్ అన్న కావచ్చు, మన కొండ సార్ కావచ్చు, అయిపోయిన తర్వాత మన మీద అసెంబ్లీలో పార్లమెంట్ లో కూర్చొని మన హక్కుల కోసం మనం కొట్లాడితేనే మనం ఏదైనా సాధించుకోగలమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్న సైలెన్స్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి ముందు నుంచి సమన్వయపరుస్తున్నటువంటి నాయకులు అన్న పెద్దలు సంజయ్ నాయక్ గారిని మాట్లాడుతుందిగా కొడతారు. మీ దృష్టిలో మీ ఎంత టైం తీసుకుంటారు? తక్కువ టైమే, విషయాలు మొత్తం మా భాస్కరుడు చెప్పేసిండు కాబట్టి పెద్దగా నేను చెప్పడానికి కూడా మిగలేదు అనుకుంటున్నా. వాస్తవానికి చాలా శుభపరిణామం ఇది. తెలంగాణ ఉద్యమ దశలు, ఉద్యమ పోరాటాలు, రాష్ట్ర విభజన కోసం చేసినటువంటి పోరాటాలు 1969 నుంచి, తర్వాత మారోజు వీరన్న గారి కానించి మొన్న ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా చేసినటువంటి పోరాటాలు మనం చూసినాం. ఇది కూడా రెండో దశ పోరాటం అనుకోవాలి. మేము ప్రెస్ మీట్లో పెడుతున్నప్పుడు నేను కానీ, మా భాస్కర్ కానీ, మా జాదుల శ్రీనివాస్ గారు కానీ, సోమశేఖర్ కానీ, మా సేవలాల్ సేన హుసేన్ నాయక్ గారు కానీ, ఈడబ్ల్యూఎస్ నాయకులు కూడా వచ్చినారు, మిగతా ప్రజా సంఘాలు కూడా వచ్చినారు. ఆ రోజు సమావేశము పెట్టిన తర్వాత ఇక్కడ ఈ సమావేశాన్ని చూస్తుంటే ఇంకా కొత్త ఆలోచనను, కొత్త ఉద్యమాన్ని నిర్మించాలనేది ఒక ఆలోచన అయితే మాకు అనిపిస్తున్నది. అందులో పీడిఎస్ సుమంత్ గారు కానీ, సోమశేఖర్ గారు కానీ, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎల్ఎస్ఓ అశోక్ గారు కానీ, ఆస్మా గారు కానీ, విప్లవ్ గారు కానీ, మహేష్ గారు ఓబీసీ నుంచి స్కాలర్ మంచి సబ్జెక్ట్ ఇచ్చినారు వారు కానీ, ఎస్ఎఫ్ఐ రవి గారు కానీ, ఏఎస్ఎఫ్ ఉదయ్ కుమార్ గారు కానీ, మా విజయ్ నాయక్ గిరిజన శక్తి కానీ, మా భాస్కరుడు మాట్లాడింది మనందరం విన్నాం, బిఎస్ఎఫ్ సురేష్ గారు కానీ, హంస రామసైదులు గారు కానీ, అడ్వకేట్ కృష్ణ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కళ్యాణి కానీ, అందరూ మాట్లాడిన తర్వాత మా షరతు చాలా అద్భుతంగా సక్సెస్ అయిందని అనిపించుకోవాలి. ఎందుకు అనిపిస్తుందంటే మేము ఆ రోజు సమావేశం పెట్టుకున్నప్పుడు నేరుగా డైరెక్ట్ గా 13వ తారీఖు జలవిహారంలో పెట్టుకోవాలనుకున్నాం. జలవిహారంలో పెట్టుకోవాలనుకున్నప్పుడు మా సంఘాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ అనుభవించని కులాలు ఏదైనా ఉన్నాయా అంటే ఏ కులాలు ఏ మతాలు రిజర్వేషన్ అనుభవించకుండా లేవు. అది నిదర్శనమే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్. ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇచ్చేసింది. ఇక అయిన తర్వాత ఇక రిజర్వేషన్ వద్దు అనే మూర్ఖులకు మరి ఎందుకు తెస్తున్నారు ఈ చర్చ అనేది మనం ఈ సబ్జెక్ట్ తో చాలా లింక్ అయి ఉంటుంది. ఎందుకు రిజర్వేషన్ ఎత్తేయాలనేది మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము, మనం చదువుకుంటామని మీరు ఇక్కడ ఉన్నటువంటి 2000 మంది స్టూడెంట్స్ 3000 మంది స్టూడెంట్స్ మనకు రిజర్వేషన్ ఉందని భావన ఉండొచ్చు కొంతమంది, లేదా ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రిజర్వేషన్ ఇంకా ఉందని అనుకుంటున్నారేమో. కానీ దుర్మార్గం ఎప్పుడో స్టార్ట్ చేసింది. గ్లోబలైజేషన్ పేరు మీద కావచ్చు, ప్రైవేటీకరణ పేరు మీద కావచ్చు, అది వ్యక్తుల పేరు చెప్పాను కానీ ఆర్థిక సంస్కరణల పేరు మీద వచ్చినటువంటి భారతదేశంలో విప్లవాత్మక మార్పుల నుంచి చెప్పుకుంటున్నటువంటి మహనీయుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల గురించి కావచ్చు, ఇక కనెక్ట్ ప్రారంభమైంది. ఇందాక భాస్కర్ చెప్పినట్టు మనకు సొసైటీలు అంటే తెలియదు, రిజిస్ట్రేషన్ అంటే చాలా మంది తెలియదు, 12A తెలియదు, ATC తెలియదు, CSR తెలియదు, మినరల్ ఫండ్స్ తెలియదు,
దోపిడీకి గురి చేస్తున్నటువంటి కులాలు వాళ్ళే పెట్టుకుంటారు ట్రస్టులు. ఆ ట్రస్ట్లకు ఆ డబ్బులు మళ్లించుకుంటారు. ఆ విషయం తెలియదు. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని ప్రైవేట్ చేస్తున్నప్పుడు మనకు అన్ని విషయాల మీద అవగాహన లేకపోవడంతో జరిగినటువంటి మోసము, ప్రభుత్వంలో ఉండబడిన ఎస్సీలు ఎస్టీలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి అందరి ఉద్యోగాలు కొల్లగొట్టి ప్రైవేట్ చేస్తే ఇక దాంట్లో వాళ్ళ ఇష్టం. ఎవరికైనా ఉద్యోగం పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎస్సీ పెట్టుకోవాలి, ఎస్టీ పెట్టుకోవాలి, బీసీ పెట్టుకోవాలి లేనే లేదు. అక్కడ మొదలైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. రాను రాను విద్య మా ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి రక్షణ, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆయుధం అని మనం భావించి ఆనందపడుతున్న క్షణం కూడా లేని లేదు. మళ్ళీ విద్యను కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వచ్చేసింది. అదే ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీ దుర్మార్గం ఏంటంటే చాలా మందికి, మన వాళ్ళకు కూడా చాలా మందికి డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అంటే చాలా మందికి ఇప్పటికి తెలియదు. నాకు చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు వాట్సాప్ లో, అని ఇదేంటన్నా నువ్వు ఏదో రిజర్వేషన్ అంటున్నావు అని. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అవగాహన మన వాళ్ళకు లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఎస్సీ ఎస్టీలు ఫస్ట్ జనరేషన్, బీసీలు కొంచెం ఒక జనరేషన్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు నాకు తెలిసి. ఈ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి ఏముందంటే చదువులలో హాస్టల్లో సీట్ వస్తుంది, రిజర్వేషన్ ఉంది కాబట్టి వాటిని మీ పేరు మీద డబ్బులు దొరకవచ్చు, కాలేజీలు ఫీజులు తీసుకోవచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రావచ్చు, ఏదో చదివించారు. అసలు రిజర్వేషన్ అనేది మనకు ఇచ్చిన ఆనందపడే అవకాశాలు, సందర్భాలు చూస్తే గీస్తే ఇప్పుడే కొంచెం కొంచెం చూస్తున్నాం. ఇందాక ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్న మన పిల్లలు కావచ్చు, హాస్టల్లో చదువుతున్న పిల్లలు కావచ్చు, లేదా కొంతమంది ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఈ రాష్ట్రంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు ఫోకల్ పోస్టుల్లో ఉన్నటువంటి పెద్ద పోస్టులు, డీజీపీలు కానీ చీఫ్ సెక్రటరీలు కానీ రిజర్వేషన్లు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలలో రిజర్వేషన్ ఉన్నాయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు రిజర్వేషన్ ఉందా? ఒకసారి ఎస్సీ కావాలి, ఒకసారి ఎస్టీ కావాలి, ఒకసారి బీసీ కావాలి, ఒకసారి ఓసీ కావాలని ఈ రిజర్వేషన్ ఉన్నాయా? భారతదేశంలో లేదా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ దాంట్లో మనకు ఏమైనా రిజర్వేషన్ ఉన్నాయా? జ్యుడిషియల్లో మనకు రిజర్వేషన్ ఉన్నాయా? రాజ్యసభలలో మనకి ఏమైనా రిజర్వేషన్ ఇచ్చిరా? నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్ ఉందా? కాంట్రాక్టర్లో రిజర్వేషన్ ఉందా? కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే సెజ్జలలో రిజర్వేషన్ ఉందా? భూములు దానంతో చేసే ప్రభుత్వాలు దానం తీసి దాంట్లో రిజర్వేషన్ ఉన్నాయా? రాష్ట్రపతి పోస్టులకు ఉందా? ప్రధానమంత్రి పోస్టులకు ఉందా? క్యాబినెట్ లో ఉందా? ఎక్కడ రిజర్వేషన్ ఉంది? ఏం బాగుపడిపోయిన వాళ్ళు మన మీద పడి ఏడుస్తారు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. దీన్ని ఎక్కడ తిప్పికొట్టాలి, ఎట్లా తిప్పికొట్టాలో కూడా మన మీద వాళ్ళకు అంతు చిక్కని పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే ఇందాక సోదరులు చాలా మంది చెప్పినారు, డబ్బు ఉందన్నదే వ్యాపారం, వ్యాపారం ఉన్నదే రాజకీయం, రాజ్యం అందే. గుర్తున్నదే రాజ్యం అన్నట్టు డబ్బు వ్యాపారం ఉన్నదే రాజ్యం. ఆ రాజ్యం ఏం చెప్తే అది మనం తలకాయ ఊపుతున్నాం, వాడు ఏం చెప్తే అది వింటున్నాం, వాళ్ళు ఎవరికి ఓటేమంటే వాళ్ళకి ఓటేస్తున్నాం. మనం ఓటేసే వాళ్ళగా ముగిరిపోతున్నాం, రాజ్యం ఎత్తున్నారు, మళ్ళా వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు. ఇక యూనివర్సిటీ విషయాలకు వస్తే, ఒకవైపు ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం నీరు కాలుస్తారు. ఎట్లా చేస్తారంటే మనకే ఈ యూనివర్సిటీ బాగలేదనే మాట మనతో అనిపిస్తారు. ఫెసిలిటీస్ ఇవ్వరు, కావాల్సిన పద్ధతిలో సపోర్ట్ చేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఉండదు, రీసెర్చ్ డెవలప్మెంట్ ఉండదు, ఏది ఉండదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీ చేస్తారు. ఒక రెండు కుట్రలు ఉన్నాయి దీంట్లో. ఒకటేమో ఇక్కడ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మనకి ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రకారం మనకు రావాల్సిన బోధన రుసుములు కానీ ఇవన్నీ తప్పించుకోవడానికి ఒక మార్గం అయితే, రెండోది ఆ యూనివర్సిటీకి పూర్తి స్వేచ్ఛనిచ్చి, ఆ యూనివర్సిటీ ఉంటుంది ఇందాక చెప్పినట్టు నిత్యానంద స్వామి ఒక ప్రాంతాన్ని కొనుక్కొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, తమిళనాడు నుంచి వెళ్ళిపోయి ఒక దీవిని ఏదో కొనుక్కొని దాన్ని దేశంగా ప్రకటించుకొని ఇక ఆయన ఇష్టం. అట్లా వీళ్ళు కూడా దాంట్లో వీసీ నియామకం ఎవరు చేస్తారు? యూజీసీకి సంబంధం ఉండదు. ఏదో 1956 యాక్ట్, యూజీసీ యాక్ట్ ఆ సెక్షన్ 3 ప్రకారం ఏదో ఇస్తున్నామని అంటారు, కానీ అది పాటిస్తున్నాం అంటారు, కానీ అంత తక్కువ దండగే. వీసీకి ఏం క్వాలిఫికేషన్ ఉందో తెలియదు. సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది వీసీ పేరు మీద, ఇంకోటి వీసీ ఉన్న ఆశ్చర్యం లేదు. మనం చూడబోతున్నావా? రిజిస్టార్డ్ ఎవడో తెలియదు, ఎవడు అపాయింట్ చేస్తున్నాడు, వాడే అపాయింట్ చేసుకుంటాడు.
ఆఖరికి పిల్లలకు ఏ ఎంట్రన్స్ తో సంబంధం లేకుండా వాడే డొనేషన్లు ఫీజులు అధికంగా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. లాభాపేక్ష లేకుండా నడపాలి అని తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2018లో చాలా గట్టిగా చెప్పి చట్టం చేసిరు. డీమ్డ్ యూనివర్సిటీ యూసీసీ చట్టం చేస్తుంది. కానీ దుర్మార్గం ఏంటంటే మొత్తం వైలేషన్. పేపర్ వాడే తయారు చేస్తాడు, క్వశ్చన్ పేపర్ ఎవరి సంబంధం లేదు. వాడు అనుకున్నోడికి పాస్ చేస్తాడు, కాదంటే ఫెయిల్ చేస్తాడు. ఇక ఇంకా ఏంటంటే తెలంగాణలో ఈ దేశంలో ఈ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే గొప్ప ఆవిష్కరణలు కొత్త ఆవిష్కరణలు రావడం కోసం అని. ఇది ఒక పాయింట్ ఉంది అందులో చూడండి మీరు. నేనంటున్నా ఈ దేశంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీ నుంచి కొత్త ఆవిష్కరణలు ఏమైనా ఒక్కటనే వచ్చిందా అని గుడ్డ మీద వేసుకొని చెప్పమని చెప్పి. డబ్బులు ఆవిష్కరణ తప్ప, డబ్బులు సంపాదించే ఆవిష్కరణ తప్ప. అది వెనకడికి ఉండేదా తక్షశిల ఏకశిల నలంద యూనివర్సిటీలు ఉండేది, గొప్పగా విద్య చదివేది, గురువు దక్షిణం ఏదైనా ఇస్తే తీసుకునేది. ఆ పిల్లలని ఇష్టం వాళ్ళ స్తోమతం దగ్గరికి ఇస్తే చదువు పూర్తిగా విద్య నేర్పిన తర్వాత ఇస్తే తీసుకునేది, లేకపోతే లేదు. వీలైంది ముక్కు పిండి రక్తాన్ని సిరంజి కాకుండా ఇంకేమైనా పెట్టైనా తీసి లాగి మొత్తం దోపిడీ చేస్తుంటే ఆ యూనివర్సిటీ మొత్తం పర్మిషన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చుకుంటా పోతే మా హైయర్ ఎడ్యుకేషన్ పోయే మా పిల్లల పరిస్థితి ఏంది? ఆ గేటు దాటి మీ లోపల పోని ఆ యూనివర్సిటీలు ఎందుకు? ఎవరి కోసం యూనివర్సిటీలు ఇచ్చారు మీరు? ఎవరిని అడిగి ఇచ్చిర్రు? మీ అయ్యా జాగిరా ఏమన్నా? మీ అప్ప సొత్తు ఏమైనా ఉందా? ఇడా మా కష్టం, మా రక్తం, మా శ్రమ, మేము చేసినటువంటి కష్టం మీద ఈ దేశం ఈ రాష్ట్రం నడుస్తుంది. మా శ్రమను దోపిడీ చేసిన ఈ కులాలే దొంగదారిన గొప్పగా మీరు దాని ప్రాణం పోసుకొని ముందుకు నడుపుతుంటే మీరే ప్రజాప్రతినిధులు అవుతారు, మీరే ఎమ్మెల్యేలు అవుతారు, మీరే మంత్రులు అవుతారు, మీ సామ్రాజ్యాన్ని యూనివర్సిటీ విస్తరించుకుంటారు. నర్వాజ్ బిడ్డ తెలంగాణ రాష్ట్రం ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పాటైన రాష్ట్రం. బడుగు బలైన వర్గాల కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టే అన్ని కులాలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములై వీరోచన మన పోరాటాలు చేసింది కాబట్టి, ఆత్మత్యాగాలు చేసింది మా బహుజనులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వకుండా డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు ప్రోత్సహిస్తున్నారంటే మమ్మల్ని అందరినీ మళ్ళా బల్లగాడికి గొర్రెగాడికి కూలికి తాపి పనులకు మీరు పంపించే ప్రయత్నం కాకపోతే ఇంకేంది? మీ కళ్ళమంట మీ ఎదుగుతుంటే మీ కళ్ళమంట ఏముంది? మల్లారెడ్డి అనేది ఆయన అంగుటం ఆయన చదువు రాదు, ఏలుముద్ర. ఆ ఏలుముద్ర ఆయనకట మీరు చూడండి ఎప్పుడన్నా నా కోడలు కూడా జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీ తెచ్చిందని. ఇదొక కుట్ర. మహిళలకు సపరేటు, జెంట్స్ సపరేటు, కో ఎడ్యుకేషన్ సపరేటు, ఇన్ని అనుమతులు తెచ్చి కోటాను కోట్లు అంటే 500 మెడికల్ సీట్లు అమ్ముకుంటే సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ సీట్ ₹1,00,00,000 అంటే 500 కోట్ల రూపాయలు ఉత్తరం వస్తుంది. ఎవరు ఏం కష్టపడుతూ వస్తారు 500 కోట్లు? మన వర్గాల నుంచి ఎవరికైనా ఆలోచన కానీ అవకాశం అని ఇస్తారా? ఉత్తరనే. వాడు ఏం చదువు చెప్పరా సెకండరీ. ఇందాక సోదరమణి మన హాస్పిటల్ చెప్పినట్టు గుండె ఆపరేషన్ చేయాలంటే కిడ్నీ ఆపరేషన్ చేసినట్టు ఇంత దుర్మార్గంగా దోపిడీ జరుగుతుంటే అసలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది. దేనికోసం ఇస్తున్నావు? నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, ప్రధానమంత్రిని చేసింది మా రక్తం పీడించి తినడానికా, తాగడానికా? సవాల్ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా పనిచేసినటువంటి ఇక్కడి నుంచే చర్చను ప్రారంభించాలని ఇలా తమ్ముడు షరత్ను మేము కోరగా అందరి భాగస్వామ్యాన్ని ఇవాళ ఇక్కడ చేర్చడం, అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం. ఇందాక భాస్కర్ గారు ఒక మంచి మాట చెప్పినాడు. ఏదో సమావేశం పెట్టుకున్నాం పోయిన అంటే కాదు. దయచేసి ఇది మన తమ్ముళ్ళ కోసం, రేపు వచ్చే మన పిల్లల కోసం మీరు రాసి పెట్టుకోండి. ఇక గతంలో ప్రైవేట్ లో పోతున్నంటే చదువు రావాడు ప్రైవేట్ లో పోతుందని చెప్పేది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో పోవడానికి మనమే సిగ్గుపడేటట్టు, మనమే అసహించుకునేటట్టు ఆ పాఠశాలను చేసి ప్రైవేట్ పాఠశాలను గొప్పగా చూపించి వాడు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటాడు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుపుతుంటే వాళ్ళ ఇష్టానుసారం నడుపుతుంటే చూసి ఊరుకుందామా? రిజర్వేషన్లు కాదు అడగాల్సింది, వాటి రద్దును అడగాలి. కొత్త యూనివర్సిటీలు ప్రభుత్వమే నెలకొల్పాలని డిమాండ్ చేయాలి. ఇది మన డిమాండ్ గా ముందు పోదాం. అన్ని యూనివర్సిటీలు తర్వాత బాధ్యత తీసుకుందాం. అన్ని యూనివర్సిటీలో ఈ చర్చలు జరుపుతాం.
మేధావులతోటి సమావేశాలు పెట్టుకుందాం, అందరినీ భాగస్వామ్యం చేద్దాం. అందుకని అందరినీ కలిసిన తర్వాత కనీవిని ఎరుగ రీతిలో ఈ రాష్ట్రంలో తెలంగాణ మేధావులుగా అనబడే అందరూ, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరినీ కలిపి పెద్ద ఎత్తున జలవిహార్లో ఒక పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి. పొద్దున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 దాకా అక్కడే ఉండి అక్కడే చర్చించి ఒక ఆయుధాన్ని బయటకు తీసుకొని మహాయుద్ధమే చేయాల్సినటువంటి అవసరాన్ని మనం చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. లేదు అంటే మనం తగలబడిపోవాలి, లేదా మన వంశం తగలబడిపోవాలి, మన జాతి నాశనం అయిపోవాలని చూస్తున్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పే పద్ధతిలో మనం అడుగులు అయిపోతే భవిష్యత్తు మనం మన జాతులను అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆనాడు ఏం లేనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రిజర్వేషన్ పోరాటం మనం చూసినాం. వారి స్ఫూర్తితోటి పూలే గారి పోరాటం చూసినాం, సావు గారి పోరాటం చూసినాం, మనం పెరియార్ గారి రామస్వామి గారి పోరాటం చూసినాం. ఇవన్నీ మనం చూసిన వాళ్ళం. ఇప్పుడు చైతన్యవంతులంతో చదువుకున్న వాళ్ళం, భారత రాజ్యాంగం తెలిసిన వాళ్ళం, ఆర్టికల్స్ అంటే తెలిసిన వాళ్ళం, ఎవరు ఎంత దోపిడీ చేస్తారో మనం తెలుసుకున్న వాళ్ళం. ఈ యూనివర్సిటీ కేంద్రంగా దయచేసి ప్రధాన ఎజెండానే అందులో పొందుపరుచుకొని ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం అందులో డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ రద్దు చేయాలనే డిమాండ్ మనం పెట్టుకొని ముందుకు పోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పటికే 12 యూనివర్సిటీ ప్రైవేట్ చేసినాయి, ఇంకో 20 రెడీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఇవి పోతే ఇక గంగలు కలిసినట్టే. ఇక మనం ఇక చదువుకోవడానికి డిగ్రీలు, పీజీలు, మెడిసిన్ ఇక చదువుకోవడానికి మన వర్గాలకు దూరం అవుతుంది. దయచేసి ఇది చిన్న విషయంగా భావించొద్దు. తెలంగాణ సమాజం మొత్తాన్ని దీంట్లో భాగస్వామ్యం చేయాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. మీరు కూడా ఏదైతే మేము అనుకుంటున్నటువంటి మా కార్యాచరణలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావడానికి, ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావాల్సిందిగా మీకు ఆహ్వానిస్తూ, గొప్ప రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుకుంటున్నాను. జై తెలంగాణ. విద్యార్థి నాయకుడు, అనునిత్యం ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలపై, ముఖ్యంగా తాడిత పీడిత వర్గాల యొక్క సమస్యలపై పోరాటం చేస్తూ ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సభాధ్యక్షత వహిస్తున్న శరత్ నాయక్, వేదికపై ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు సంజీవ్ నాయక్ గారు, తమ్ముడు, మిత్రుడు, నా ఆత్మీయ సోదరుడు, ఒక గంభీరమైనటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మిత్రుడు సంజీవ్ గారు అనేక విషయాలు చెప్పారు. భాస్కర్ పోరాట కర్తవ్యాలను కూడా మీ ముందు ఉంచారు. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఎన్ని? 1956 యూనివర్సిటీ చట్టం ప్రకారం దేశంలో ఎన్ని ఉన్నాయి అసలు యూనివర్సిటీలు? ఇవి ఎట్లా పనిచేస్తున్నాయని చూస్తే ఇవాళ గత నెల 16వ తారీఖు నాటికి 1293 యూనివర్సిటీలు ఈ దేశంలో ఉన్నాయి. 1293 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో భారతదేశంలో యూజీసీ ప్రకారం నిర్దేశించబడిన యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీస్, రాష్ట్రీయ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇవి కాకుండా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీలు. డీమ్డ్ టు బి అంటే పరిగణించబడిన యూనివర్సిటీలు, యూనివర్సిటీ హోదా ఉన్న సంస్థలను డీమ్డ్ యూనివర్సిటీస్ అంటారు. 4 రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇందులో సెంట్రల్ యూనివర్సిటీస్ 51 ఉన్నాయి మన దేశంలో. వివిధ రాష్ట్రాల ఆధిపత్యంలో ఉన్న అన్ని రకాల పబ్లిక్ యూనివర్సిటీస్ 521 ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగంలో 578 యూనివర్సిటీలు ఉన్నాయి. 51 సెంట్రల్ యూనివర్సిటీలు, 571 స్టేట్ యూనివర్సిటీ, మొత్తం కలిపితే 578, 521 ప్లస్ 52, 53, 57 వరకు మొత్తం 578 యూనివర్సిటీలు ఈ దేశంలో ఉన్నాయి. మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 558 ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్. డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక 120 చిల్లర ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ సంఖ్య మారుతూ ఉంటుంది. ఈ నెలలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ వచ్చే దఫాకి కొత్త యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉంది. అంటే డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కలిపితే 715 అవుతున్నాయి. అంటే 55% యూనివర్సిటీ విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. 1293 యూనివర్సిటీల్లో 715 యూనివర్సిటీలు ప్రైవేటు, అంటే 56% ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్దాం, భారతదేశంలో అసలు యూనివర్సిటీలు ప్రభుత్వ రంగంలో ఎక్కువ ఉన్నాయా, ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నాయా అంటే భారతదేశం ఉన్న యూనివర్సిటీస్ లో సుమారు 60% యూనివర్సిటీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు విద్యారంగంలో ఎవరి ఆధిపత్యం ఉంటుంది? ఈ ఉన్నటువంటి 715 యూనివర్సిటీస్ లో మొత్తం సుమారు 50% యూనివర్సిటీస్, 350 పైగా యూనివర్సిటీస్ కేవలం 22% మంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. 50% ఏమో. మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీస్ కలిపి ఉన్నటువంటి జనాభాలో భారతదేశ శాతం చూస్తే 2% జనాభాలో 2% వ్యక్తుల దగ్గర మొత్తమైనటువంటి విషయాలను మీకు ఈ సందర్భంగా చాలా మంది విద్యార్థి నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నిత్యం మీరు ప్రజల్లో మాట్లాడే అవకాశం, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం, సోషల్ మీడియాను ఉపయోగించుకునే మాట్లాడే అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాస్తవాలు మీకు తెలవడం అవసరమని నేను భావిస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1813లో చార్టర్ చట్టం వచ్చింది. చార్టర్ చట్టం 1813 ఈస్ట్ ఇండియా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది. అది భారతదేశానికి సంబంధించినంత వరకు, విద్యారంగానికి సంబంధించినంత వరకు అదే మొట్టమొదటి చట్టం. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు విద్యా వ్యవహారాల్లో చట్టం చేయలేదు. మొట్టమొదటిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యారంగానికి సంబంధించి చట్టం చేసింది 1813 చార్టర్ చట్టం. దాని ద్వారా ₹1,00,000 విద్యారంగానికి కేటాయించబడ్డది. ఆ డబ్బులు ఖర్చు పెట్టల భారతదేశంలో ఇవాళ మన మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి మనువాదం ఇవాళ కొత్తగా కాదు. 1813 బ్రిటిష్ వారు 1813 చార్టర్ చట్టంలో ₹1,00,000 ఇచ్చిపోతే 1835 వరకు కూడా ఇంగ్లీషు వద్దు, స్వదేశీ భాషలే ముద్దు అనే పేరు మీద ఈ దేశంలో ఉన్న స్వదేశీ వాదులు అనే వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టకుండా 35 దాకా పోరాటం చేశారు. అంటే ఆ రోజు కూడా మనకి ఇంగ్లీష్ విద్య వస్తే ఒకవేళ బాగుపడే వాళ్ళమేమో. 1835లో ఎప్పుడైతే లార్డ్ మెకాలే ప్రకటన తీసుకొచ్చాడో ఆ మెకాలే ప్రకటన ద్వారా మొట్టమొదటిసారి ₹1,00,000 భారతదేశంలో ఇంగ్లీష్ విద్య కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అప్పటి వరకు ఇంగ్లీష్ విద్య కానీ అసలు విద్య కానీ లేదు. మరి అసలు యూనివర్సిటీలు ఉన్నాయా? ప్రైమరీ విద్య ఉంది భారతదేశంలో. యూనివర్సిటీలు ఎప్పుడు వచ్చాయి భారతదేశంలో అంటే 1854లో వూడ్స్ డిస్పాచ్ అనే ఒక చట్టం వచ్చింది. వూడ్స్ డిస్పాచ్, చార్లెస్ వూడ్స్ దానికి కమిటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి వూడ్ డిస్పాచ్ అనే చట్టం వచ్చింది. అది భారతదేశం లాంటి పెద్ద ఈ దేశంలో యూనివర్సిటీలు పెట్టాలి అనే ఒక నినాదం ముందు తీసుకొచ్చింది. అట్లా 54 తర్వాత 57లోనే మనకి 3 యూనివర్సిటీలు వచ్చినాయి. 1 కలకత్తా, 2 మద్రాస్, 3 బాంబే. 3 యూనివర్సిటీలు, 3 దిక్కుల్లో 3 యూనివర్సిటీలు. ఈస్ట్ లో, సెంట్రల్ లో, సౌత్ కు వచ్చేసరికి మద్రాస్. అంటే మన సౌత్ లో వచ్చిన మొట్టమొదటి యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ. అప్పటిదాకా యూనివర్సిటీలు లేవు. అంటే 1857 స్వతంత్ర పోరాటం, మొదటి స్వతంత్ర పోరాటం సిపాయిల తిరుగుబాటు అంటాం. సిపాయిల తిరుగుబాటు ఈ దేశంలో వచ్చే వరకు ఈ దేశంలో యూనివర్సిటీలు లేవు. యూనివర్సిటీలో ఎవరు చదివేవాళ్ళనేది వేరే విషయం. మరి యూనివర్సిటీలని బాగు చేయాలి, యూనివర్సిటీల్లో చదువు చెప్పాలని నినాదం ఎప్పుడు వచ్చింది అంటే హంటర్ కమిషన్ తో వచ్చింది. 1882 హంటర్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. బ్రిటిష్ వారు వేసిన కమిషన్. హంటర్ కమిషన్ మన అందరికీ తెలవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తప్పనిసరిగా హంటర్ కమిషన్ తెలవాలి. హంటర్ కమిషన్ కి మహాత్మా జ్యోతిబా పూలే ఒక మెమోరాండం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఇంగ్లీష్ విద్య మా పేద పిల్లలకు, దళిత పిల్లలకు, గిరిజన పిల్లలకు, బీసీ పిల్లలకు ఇంగ్లీష్ విద్య కల్పించండి అని 82లో హంటర్ కమిషన్ కి మహాత్మా జ్యోతిబా పూలే ఒక మెమోరాండం ఇస్తే పూలేని బ్రిటిష్ ఏజెంట్ అని అయ్యాల సోకాల్డ్ లీడర్లు అందరూ బ్రిటిష్ ఏజెంట్ అన్నారు. నువ్వు ఎవరు నీకు స్వతంత్రం గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడితే వాళ్ళు బ్రిటిష్ ఏజెంట్. మహాత్మా జ్యోతిబా పూలే మీ దృష్టిలో బ్రిటిష్ ఏజెంట్, బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దృష్టిలో బ్రిటిష్ ఏజెంట్. అంటే చదువు వద్దు అంటే ఈ దేశం వాళ్ళు, చదువు కావాలంటే బ్రిటిష్ ఏజెంట్. దాన్ని వ్యతిరేకించారు. 1882లోనే చేస్తే ఇందాక తమ్ముడు చెప్పాడు మహేష్, 1902లో సాహు మహారాజ్ మొట్టమొదటిసారిగా కొల్లాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు పెట్టాడు. భారతదేశానికి సంబంధించినంత వరకు 1902 సంవత్సరం జూలై మాసం భారతదేశంలో రిజర్వేషన్ వచ్చింది. అంతవరకు భారతదేశంలో రిజర్వేషన్ లేవు. అది మనదే కాదు రిజర్వేషన్ కాన్సెప్ట్. ఎప్పుడో మనకి ప్రపంచ దేశాల్లో ఉన్న తర్వాత ఆయన ప్రపంచ దేశాలను చూసి భారతదేశం రిజర్వేషన్ తీసుకొచ్చాడు. 1902లోనే బ్రిటిష్ వారు పరిపాలనా పరంగా అద్భుతమైనటువంటి చెప్పారని చెప్పటానికి నేనేమి సిగ్గుపడట్లేదు. బ్రిటిష్ వారు ద్రోహులే కాదు, వలస పాలకులే గాని వారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, వెనుకబడిన వర్గాల పట్ల ప్రేమ ఉన్నటువంటి వర్గం బ్రిటిష్ వారు. ఈ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. బ్రిటిష్ పాలన వ్యతిరేకించాలి తప్ప బ్రిటిష్ పాలనలో విద్య కోసం వచ్చినటువంటి అభివృద్ధి చర్యలను మనము తప్పుపట్టడానికి వీల్లేదు. 1902లో కర్జన్ కమిషన్ ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో అపాయింట్ చేయబడ్డది. కర్జన్ కమిషన్ తోని ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది. యూనివర్సిటీల్లో ఉన్న
ప్రొఫెసర్స్ జీతాలు, క్వాలిటీ, ఇవన్నీ 1902 కర్జన్ కమిషన్, లార్డ్ కర్జన్ చైర్మన్ గా ఉన్నటువంటి కమిషన్ ద్వారా వచ్చాయి 1902లో. అదే మొట్టమొదటిసారిగా భారతదేశంలో యూనివర్సిటీల గురించి మాట్లాడినట్టు ఆధునిక భారతదేశంలో. కర్జన్ కమిషన్ తర్వాత 1917లో మైకల్ శాడ్లర్ అని కలకత్తా యూనివర్సిటీ ఎట్లా పనిచేస్తుందని ఒక కమిటీ వేశారు. దాన్ని శాడ్లర్ కమిషన్ అంటారు. 1917లో వచ్చింది. అది అన్ని యూనివర్సిటీల్లో మంచి నాణ్యత ఉండాలి, పిల్లలకు, పేద పిల్లలకు మంచిగా ఉండాలని చెప్పింది. ఇక 20 నుంచి రాలేదు. ఇది నేను వాస్తవం చెప్తున్నాను. 1920 నుంచి 47 దాకా ఏ కమిటీ రాలేదు. ఎందుకంటే మీకు తెలుసు, స్వతంత్ర ఉద్యమంలో 20 నుంచి 47 కాలాన్ని గాంధీ యుగం అంటారు. గాంధీ గారి పోరాటం చేసినప్పుడు విద్య కోసం ఏమి చర్యలు చేపట్టలేదు. గాంధీ మాట్లాడితే బ్రిటిష్ వారిని వెలగొడదామని అనేవాడు తప్ప ఏనాడు కూడా ఇక్కడున్న దళితులు మనుషులే, గిరిజనులు మనుషులే, ఆదివాసీలు మనుషులే, బీసీలు మనుషులే అనేది గాంధీ గారి నోటి నుంచి వచ్చినట్టు చరిత్రలో అయితే రికార్డు కాలేదు. నేను చెప్తున్న విషయం కాదు. అందుకే 1920 నుంచి వాళ్ళ కొడుకు సర్వేపల్లి గోపాల్ అని ఒక బుక్ రాశాడు. రాధాకృష్ణ జీవిత చరిత్రని వాళ్ళ కొడుకు రాశాడు. ఇంటర్నెట్ లో ఉన్నది. సర్వేపల్లి గోపాల్ ఏమి రాశాడంటే, మా నాన్నకి లేనటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని సర్వేపల్లి గోపాల్ రాశాడు. ఆ పుస్తకం ఉన్నది, మీరు చదవచ్చు, నెట్ లో అవైలబిలిటీగా ఉన్నది. అంటే ఇది ఒక చర్చ. అంటే భారతదేశంలో ఎప్పుడైతే దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, బీసీ వర్గాలు చదువుకుంటున్నాయన్నా, ఒక మంచి పేరు వస్తుందన్న చరిత్రని సైడ్ చేసేటటువంటి నిరంతరం ప్రక్రియ కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవాళ ఈ వేదికగా మనం ఆలోచించాల్సింది, మీరు ఆలోచించాల్సింది, 64, 66లో కొఠారీ కమిషన్ ఏదైతే విద్యారంగానికి 6% నిధులు కేటాయించాలని చెప్పారో ఆ నిధులు ఇంతవరకు కేటాయించలేదు. ఇవాళ 3% నిధులు మాత్రమే విద్యారంగానికి కేటాయిస్తున్నారు. మిత్రులారా, ఇంకొక పెద్ద కుట్ర ఉంది. ఇంతకు ముందే మన మిత్రుడు ఎవరో చెప్పారు, ఆ సిజేపీకి వ్యతిరేకంగా కౌంటర్ గా జీజేపీ వచ్చింది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్ గా జనరల్ జనతా పార్టీ వచ్చి వాళ్ళు కూడా తెల్లారి పొద్దున్నే జంతర్ మంతర్కి పోయి రిజర్వేషన్ హటావో అంటున్నారు. అరే, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు జంతర్ మంతర్కి పోవటానికి నానా తిప్పలు పడితే తెల్లారి పొద్దున్నే జనరల్ జనతా పార్టీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి జంతర్ మంతర్ మెయిన్ గేట్ దాకా తీసుకుపోయారు. అంటే ఇది ఎవరి కుట్ర? ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసేయటం కోసం అనుక్షణం కుట్ర జరుగుతుంటది. భారతదేశంలో ఈ కుట్ర అన్ని వర్గాలపై జరిగింది. ఎస్సీలపై జరిగింది, ఎస్టీలపై జరిగింది, బీసీలపై జరిగింది. బీసీల పైన కాకా కలేల్కర్ మొట్టమొదటి కమిటీ వేస్తే, కాకా కలేల్కర్ బీసీ కమిషన్ వేస్తే, మొరార్జీ దేశాయ్ కాలంలో మండల కమిషన్ వస్తే ఆ మండల కమిషన్ రిపోర్ట్ ను అమలు చేయలేలా కాంగ్రెస్ పార్టీ వాంబో ఈ రిపోర్ట్ చేస్తే దేశంలో అల్లర్లు జరుగుతాయి, బీసీలకు రిజర్వేషన్ 27% ఇవ్వద్దు అని అంటే విపి సింగ్ మొనగారు 1990 తర్వాత విపి సింగ్ బీసీలకు రిజర్వేషన్ 27% ఇస్తే వెంటనే మండల్ మూవ్మెంట్ వర్సెస్ కమండల్ మూవ్మెంట్ వచ్చింది. మండల కమిషన్ కి వ్యతిరేకంగా కమండల్ మూవ్మెంట్ ని తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఒక ప్రజా ఉద్యమం వస్తున్న ప్రతిసారి రిజర్వేషన్ ని తీసేస్తామని మన భ్రమంలోకి నెడతారు. అందుకని ఈ భ్రమంలోకి నెట్టి రాజ్యాధికారానికి రాకుండా చేయటం అనేది ఒక పెద్ద కుట్ర కూడా ఇదనమాట. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చైతన్యవంతం అయ్యి ఈ చైతన్యం రాజ్యాధికారం వైపు పోతది అనుకున్న ప్రతిసారి వీళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే రిజర్వేషన్ అటావో అనాలే, రిజర్వేషన్ వద్దు అనాలే, రిజర్వేషన్ వద్దు అంటే చాలు వీళ్ళు అక్కడే మునిగిపోతారు, రాజ్యాధికారం దాకా రారు. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ అన్నమాట. నాకు ఒక మిత్రుడు మొన్న అన్నాడు, రిజర్వేషన్లు తీసేస్తే ఏమైతుంది అని. భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయటం బీజేపీ వల్ల కాదు కదా, ఏ పార్టీ వల్ల కాదు. భారతదేశంలో రిజర్వేషన్లు తీసేస్తే పెద్ద విప్లవం వస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్ లేనప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే రాజ్యాధికారమే. రిజర్వేషన్స్ ఉంటే చదువుకొని కానిస్టేబుల్ అవుతావు, పోలీసు అవుతావు, చిన్న క్లర్క్ అవుతావు. ఇక రిజర్వేషన్ లేనప్పుడు ఏ ఉద్యోగం లేదు, ఉన్నది పెద్ద ఉద్యోగం, అది రాజ్యాధికారం. అందుకని అసలు రాజ్యాధికారం కోసం పోతారు. కాబట్టి ఈ దేశం నా పాలక పార్టీలు అగ్రకులాలు రిజర్వేషన్ తీసేయటం వాళ్ళకి కాదు. ఎందుకంటే నాకు ఒక మిత్రుడు మొన్న చెప్పాడు మాట్లాడుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర, రిజర్వేషన్ తీసేయరు, ఈ మధ్య ఒక వీడియో కూడా వైరల్ అయిందన్నా చూసినావా అని చెప్పాడు. ఏంది అంటే ఆయన అంటున్న ఆర్గ్యుమెంట్ కూడా బాగానే ఉన్నది. రిజర్వేషన్లు ఇవ్వాలరా వాళ్ళకి, అప్పర్ కాస్ట్ అగ్రకులాల వాళ్ళు. రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏమైందంటే మన సీట్లు పోతాయి, రిజర్వేషన్ లేకపోతే నెక్స్ట్ అధికారం అంటారు వాళ్ళు. ఒక దగ్గర లాస్ అవుతున్నప్పుడు పెద్ద అధికారం మన చేతిలో ఉన్నప్పుడు చిన్న చిన్న బిస్కెట్లు ఇవ్వకపోతే ఎట్లా? ఏ వ్యవస్థలోనైనా
ఒక పాసిఫై చర్యలు లేకపోతే ఆ వ్యవస్థలో తిరుగుబాటు వస్తుంది. రిజర్వేషన్ వల్ల సల్లబడి ఉద్యోగం తెచ్చుకొని పొద్దున్న దాకా నువ్వు జీతం చేస్తావు, 9ంటికి పోతావు, 6ంటికి వస్తావు, 6ంటికి వచ్చి నీ ఫ్రస్ట్రేషన్ పోవటానికి టీవీ ముందు కూర్చొని నువ్వే మాట్లాడుకొని దోస్తులతో చాయ్ తాగి వాడట్లా వీడిట్లా అంటావు. అదే రిజర్వేషన్ లేదనుకో ఏదో ఒక పని చేస్తావు, నీ శక్తి అంతా రాజ్యాధికారం మీద పెడతావు. ఎట్లయినా జనాభాలో 90% ఉంది మన ప్రజలే కాబట్టి ఇవాళ కాబట్టి రేపు చైతన్యవంత అవుతారు, రాజ్యాధికారానికి వస్తారు. అందుకని ఇవాళ ఈ స్పృహ అవసరము. మనం ఓన్లీ రిజర్వేషన్ తీసేస్తారనేటువంటి భ్రమలోనే ఉండాల్సిన అవసరం లేదు. వాటి పట్ల ఒక కన్ను పెడుతూనే రిజర్వేషన్ రక్షించుకుంటూనే మొత్తం ఈ మెజారిటీ కులాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాధికారానికి పోవాలి. ఇందాక మిత్రులు చెప్పారు, నిజంగా దురదృష్టం ఏంటంటే మాట్లాడగలిగే వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, కంటెంట్ ఉన్న వాళ్ళు, నిజాయితీ ఉన్న వాళ్ళు, సిన్సియారిటీ ఉన్న వాళ్ళు పోరాటకారులుగా ప్రజల్లో మిగిలిపోతున్నారు. పైరవీకారులు అసెంబ్లీలో పార్లమెంట్ లో కూర్చుంటున్నారు. ఇవాళ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఇది. అందుకని యువత తెలుసుకోవాలి, రియలైజ్ కావాలి. మనం ఎప్పుడు పోరాటాలకి ప్రజల్ని సమీకరించలేము. సమీకరించిన పోరాట రూపాన్ని ఓట్లకు కూడా మార్చగలగాలి. మాట్లాడే యూత్ అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంట్ లో ఉండాలి. నువ్వు పోకపోతే ఏమైతుంది? అందుకని నువ్వు అనుచరులుగా మారటం మానుకో. నువ్వే పెద్ద నాయకుడివి, నువ్వు అనుచరుడివి, నీ కింద అనుచరుడు. ఇవాళ ఉన్నత కులాలలో ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళందరికీ ఒక ఎస్సీ నాయకుడు పక్కన ఉండాలి, ఒక ఎస్టీ నాయకుడు పక్కన ఉండాలి, ఒక బీసీ నాయకుడు పక్కన ఉండాలి, ఒక మైనారిటీ నాయకుడు పక్కన ఉండాలి. ఎందుకంటే ఆ వర్గ నాయకుడు ఆ వర్గ ప్రజల్ని మేనేజ్ చేయడం కోసం మాట్లాడుతుంటే పక్కనే నిలబెట్టుకుంటాడు అనమాట. నువ్వు నిలబడితే అన్న నాకు చాలా ప్రియారిటీ ఇస్తున్నాడు, మధ్యలో నా పేరు తీసుకుంటున్నా అనుకున్నావు. కాదు, నీ సమూహాన్ని చల్లబరచడం కోసం ఉన్నదా నా పక్కన, ఒక పక్కన మాదిగా, ఒక పక్కన మాల, కొద్ది దూరంలో బీసీ, కొద్ది దూరంలో లంబాడ, కొద్ది దూరంలో మైనారిటీ చూసుకుంటుడు నాయకుడు. ఇది అసలు రిజర్వేషన్ అంటే ఇది, రిజర్వేషన్ సెటప్ అంటే ఇది. దీన్ని మనం అర్థం చేసుకోవట్లా. అందుకని మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు, మనమేమో పోలీసు కానిస్టేబుల్ కోసం పోరాడుతున్నాం. అవసరమే ఇది. అందరూ పోరాటం చేయాల్సిన అవసరం లేదు.